జరిగించుకున్నట్టు మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి నిజంగా నేను చెప్తున్నది ఏంటంటే, నా జీవితంలో జరిగింది ఇదే, కానీ నాకు యేసయ్య తెలియదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నాకు మాది తండా ప్రాంతం అన్నట్టు, ఎస్టీ కులం. అంటే ఎస్టీ అంటే కొయ్య వాళ్ళకి వస్తుంది, నంబడి వాళ్ళకి వస్తుంది. హల్లెలూయా. చాలామంది అంటే కొన్ని జాతులకు ఎస్టీ అని వస్తుంది, మాది లంబాడి. అయితే ఆ తండలలో యేసయ్య సువార్త లేదు, మాకు తెలియదు. యేసు ప్రభు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన ముడితే బ్రతుకుతారు అనేది ఇప్పుడు బైబిల్ చూసి నేను సంతోషించి అనేకులని మనం ప్రకటిస్తున్నాం. ఇక్కడ ఆయన ముట్టితే చాలు బ్రతుకుతుందని గొప్ప గొప్ప అధికారులు సమితం ఆయనను మొక్కి ఆయన పాదం మీద సాష్టంగపడి ఆయనను పిలిచినట్టు మనం చూస్తున్నాం. విశ్వాసం ఉంచి చనిపోయింది. అతని నోటితోనే చెప్తున్నాడు, నా కుమార్తె చనిపోయింది. స్తోత్రం. హల్లెలూయా అని మనం చూస్తున్నాం. అయితే చూడండి, ఈ వాక్యము నాకు తెలియదు. ఈ వాక్యము నాకే కాదు, ఈ ప్రజల్లో, ఈ లోకంలో ఉన్న వారికి ఎవరికీ తెలియదు. యేసు ప్రభు బైబిల్ని చూస్తేనే నేను అసహించుకునేవాడిని. యేసు ప్రభుని చూస్తే, అంటే యేసు ప్రభు సేవకులని చూస్తే, మా ప్రాంతంలోకి వచ్చినా, ఎక్కడైనా పనికాడ కలిసినా, ఏ పనికాడికి వెళ్ళినా కూడా అక్కడ అరే బిడ్డ నువ్వు దేవుని నమ్ముకో, అరే తమ్ముడు దేవుని నమ్ముకో అంటే దూరం పో అని చెప్పి బెదిరించి, నేను చేసే పని ఏంటో తెలుసా, ఇలా ఇక్కడికే నక్కెరుండి నేను వేరే పనులు చేసేది. ఆ బావులలో కంప్రెసర్ పని చేసేది, బ్లాస్టింగ్ చేసేవాడిని. చెత్త బావులు అప్పుడు నీళ్ళు లేని పరిస్థితి. 2002, 2003, 2006, 2007 దాకా ఆ పని వరకు చేసేవాడిని. కానీ స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ టైంలో ఇప్పుడు అంబర్ అని అంటారు, అప్పుడు ఆ ప్యాకెట్ పేరు ఏముండే, చోడాబాయ్ అని అంటారు. హల్లెలూయా. అది చింపి ఇట్లా నలుచుకొని వేసేయాలి. నలుచుకొని వేస్తారు. కానీ నేనేం చేసేది తెలుసా, చెప్పి వాళ్ళు చెప్తా అంటే వాళ్ళకి వెళ్ళి చూసి, ఆ సేవకులకి వెళ్ళి చూసి, హల్లెలూయా, ఆ సేవకులకి వెళ్ళి చూసి ఇలా వేసేవాడిని. ఇలా వేస్తే వాళ్ళు చూసి, అరే ఆగమైతావు బిడ్డ, ఆగమైతే తమ్ముడు, నీకు 2 కొడుకులు అంటున్నావు, తమ్ముడు నువ్వు బాధపడతావు, శరీరాన్ని ఆగం చేసుకోకు అనేది. మళ్ళీ తెల్లారి వెళ్తే మళ్ళీ కూడా యేసు ప్రభు నిజమైన దేవుడు నీకు తెలుసా, యేసు ప్రభు మంచి దేవుడు తెలుసా అంటే నేనేమని తెలుసా, పోవా నాకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అని నేను వ్యతిరేకించేది. ఒక సిగరెట్ని ఇలా వేసేది నేను స్టైల్గా. అప్పుడు సినిమాలు బాగా చూసేది వాళ్ళు. అలా రజనీకాంత్ టైప్లా నేను సిగరెట్ వేసి కాల్చేది అతని ముందు, ఆ సేపుని ముందు. అయితే అతను నవ్వి, శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు తమ్ముడు చిన్న వయసులో అని చెప్పి నాకు అనేది. కానీ నాకు తెలియకపోయేది, నేనే అనే హాము నాకు ఉండేది. అంటే తెలియని దృష్టి, అంటే నాకు ఇంత పవిత్రత, ఇంత అద్భుతంగా, ఇంత పరిశుద్ధంగా జీవించగలుగుతాం అనే ఆలోచన నాకు లేకపోయేది. ఇది నిత్య జీవానికి వెళ్తుంది, ఇది నిత్య జీవము, ఇది ఇలా కూడా భూమి మీద పవిత్రంగా జీవించవచ్చు, పరిశుద్ధంగా జీవించవచ్చు. ఇంత అద్భుతమైన జీవితము బైబిల్ పరిశుద్ధ గ్రంథము ద్వారా ఆయనని ఎవరైతే విశ్వసించుతారో ఇలా బ్రతుకుతారు అనే ఆలోచన నాకు లేకపోయేది. కానీ నేను వ్యతిరేకించి
కొన్ని రోజులైనాక నాకు పెళ్ళై 2 కొడుకులు ఉండే అప్పటికే. మా అమ్మ నాన్నకు మేము 5గురం అన్న తమ్ములం. నేను పెద్దవాడిని. కరువులో నేను అప్పుడు ట్రాక్టర్ పని అంటే కంప్రెషర్ మీద వెళ్ళేవాడిని. అప్పుడు వర్షాలు లేవు. ఆ టైంలో నాకు 2000 సంవత్సరంలో పెళ్ళైంది. నాకు నా భార్యకు 2 కొడుకులు ఉన్నారు. అప్పటికి అతను సేవకుడు చెప్తూనే ఉన్నాడు, ఎప్పటికీ ఆ సేవకుల ఇట్లా చర్చి అప్పుడే కట్టబడుతుంది, అక్కడ చెతబాయి తోతున్నారు. ఎన్నో విధాలుగా ఆయన నన్ను చెప్పాడు. కానీ నేను అతని మాట ఒక్కటి కూడా చెవున పెట్టక నేనెన్నో నా స్టైల్లో నేను వాగాను. అనవసరమైన ముచ్చట్లు కూడా పాస్టర్కు చెప్పాను. కానీ ఆయన మాట వినలేదు. నా మాటలే నువ్వు విను, నీ మాటలు నేను వినను. నేను ఇది తాగుతా, అది తాగుతా, ఇది చేస్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా అనే చెప్పినాను. కానీ ఆయన చెప్పే మాట ఏంటిది? అసలు ఈయన చెప్పే దాంట్లో ఏముంది, మర్మం ఏముంది, అసలు ఏముంది అనే ఆలోచన నాకు కలగలే. కానీ కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాల తర్వాత నాకు 2 కొడుకుల్లో చెప్పాను కదా, మా అమ్మ నాన్నకు 5గురు కొడుకులు అయితే నేను పెద్దవాడిని. నాకు వివాహం అయి ఉన్నది. మా నాన్న పేరు రాములు, మా అమ్మ పేరు ద్వాలి, నా పేరు వీరన్న. మా భార్య పేరు పుట్టింట్లో ఆమీన్ అని పిలుస్తారు వాళ్ళు. మా ఇంటికి వచ్చినాక మా అమ్మ లక్ష్మి అని పెట్టుకున్నది. కానీ ఆ పేర్లతో కొనసాగుతున్న పేర్లలో ఏమున్నా ఏం లేకున్నా కావచ్చు, తెలియదు నాకు. కానీ కొన్ని అంటే 3-4 సంవత్సరాల తర్వాత సడన్ గా 2 కొడుకులైతే ఎంత చక్కగా ఉన్నారంటే అంతా చాలా అందంగా మంచిగా ఉన్నారు పిల్లలు. ఆ పెద్ద బాబు ఇంకా చాలా బాగున్నాడు. పెద్ద బాబు పేరు అప్పుడు చంద్రశేఖర్ అని నేను పేరు పెట్టాను. ఆయగారులని వాళ్ళు బాపనల్లో నేను చూపించి పేరు పెట్టుకున్నాను. నేను అప్పుడు అలా ఉండేవాడిని. చంద్రశేఖర్ అని పేరు పెట్టిన అతని బాబుకు 6 సంవత్సరాల 7 నెలలు. ఆ టైంలో ఇంత ఉన్నాడు బాబు. స్కూల్కి వెళ్ళిన ఆ స్కూల్లో అందరికీ ఫస్ట్ క్లాస్ ఆయన, చాణిస్క స్కూల్ కేసుముద్రం. కానీ ఆ స్కూల్లో ఫస్ట్ క్లాసు లీడర్ బిల్ల వేసుకున్నారు. అప్పటికి నరేష్ అక్కడ ఉన్నాడు. అయితే అంత జ్ఞానం, అంత మంచి తెలివి కలిగిన బాబు సడన్ గా ఒక రోజు వ్యాధి ఇదని చెప్పలే డాక్టరు, అదని చెప్పలే, ఏది డిక్లేర్ చేయలేదు. పిల్లల హాస్పిటల్ మైబా తీసుకెళ్ళాను. అక్కడి నుంచి ఒక రోజు ఉంచుకొని తెల్లారి వెంటనే వరంగల్ అమృత హాస్పిటల్కి పంపించేశాడు. పిల్లల హాస్పిటల్కి పంపించాక అక్కడ కూడా నేను డాక్టర్ని బదలాడుకున్నాను. సార్ నా కొడుకు బ్రతకాలి సార్, నా కొడుకు బ్రతకాలి సార్ నా కొడుకు బ్రతకాలి అని చెప్పి నేను బదలాడుకుంటుంటే డాక్టర్ గారు అన్నాడు, నీవు దేవుణ్ణి మొక్కు, నేను చేసే వైద్యం నేను చేస్తున్నాను, ఆ దేవుణ్ణి ఏడుకో, ఏ దేవుడు ఉన్నాడు, నాకు తెలిసిన దేవుళ్ళని నేను మొక్కుకున్నా, వచ్చినా, మళ్ళీ చూస్తున్నా, మళ్ళీ మొక్కుతున్నా, మళ్ళీ చూస్తున్నా. సడన్ గా 11:30కు మా బాబు చనిపోయింది హాస్పిటల్ నైట్. 2 రోజుల్లో మా బాబు చనిపోతే మళ్ళీ శవాన్ని ఇంటికి తీసుకొచ్చి ఏడ్చి ఆ రోడ్ల మీద పడే బొర్రి బాధపడి రొమ్ములు గుద్దుకొని ఎన్నో అంటే ఎంత ప్రేమగా పెంచుకున్నాం. ఎంత ప్రేమ ఉంటుంది చెప్పండి పిల్లల మీద. 2 పిల్లలన్నీ మురిసిపోయి ఎంతో ఆనందంగా గడుపుతున్న
జీవితంలో టక్కున పెద్ద కొడుకు బాబు 2 రోజుల్లో చనిపోయినంటే డబ్బు ఖర్చు అయింది, బాబు బ్రతకలే అని ఒకటే ఏడిచి తాగుబోతుగా అంటే మందు అలవాటు పడ్డా. ఏది పడితే అది తాక్కుంటూ ఇక నేను నా కొడుకే చనిపోయింది, ఇక నేను పెద్ద బ్రతకడము నాకు ఇష్టం అనిపిస్తలేదు, ఎంత మంచిగా ఉండే నా కొడుకు, ఎంత బాగుండే నా కొడుకు అని చెప్పి నేను వేడించుకుంటా అన్ని మత్తు పానీయాలకు బానిసాయి కోల్పోయి ఏ పని చేయకుండా ఉన్నా అప్పటికే వాళ్ళు కోపడుతూ, మా బంధుమిత్రులు కోపడుతూ, మా అమ్మ నాన్న కోపడుతూ, అరే పని చేసుకోరాదురా, ఇప్పుడు ఉన్నవానికైనా కొంచెము వానికి ఆసరా కావాలి కదా, మరి ఇంట్లోనే ఉంటే ఎట్లా వెళ్తుంది అని చెప్పి అట్లా కోపడటంతో నేను బయటికి వెళ్ళి ఆ పని చేసుకుంటూ మళ్ళీ పని చేసుకుంటున్నాను. కొద్దిగా బాధ నుంచి బయటపడే టైంలో సడన్గా నా భార్యకు రైట్ సైడ్ ఇక్కడ నొప్పి అని చెప్పింది. నా భార్య చాలా చక్కగా మంచిగా పనులు చేసుకునేది, అన్ని పనులలో ఏ పని కూడా కాదనకుండా వ్యవసాయం భూములలో పత్తులకు మందులు కూడా కొట్టుకునేదాన్ని. పత్తి చేనులలో ఎడ్లను కట్టి మగవాళ్ళు నాగలు దున్నినట్టుగా దున్నేది, బ్రదర్ తెలుసు. అట్లా దున్ని అట్లా సాగు చేసేదాన్ని. నేను ఏరే పనిని చేసుకుంటూ కొంత ఆదా చేసుకునేవాళ్ళం. సడన్గా నా రైట్ సైడ్ ఇట్లా నొప్పి అని చెప్పి ఆమె అనడం జరిగింది. అది తట్టుకొని నొప్పి అని చెప్తే నేనేమనుకున్నానంటే అది 24 గంటలు నొప్పి కావచ్చా అని చెప్పి నేను హాస్పిటల్ తీసుకపోతే అది కాదని చెప్పారు. మామూలుగా టాబ్లెట్ రాసి పంపించారు. మళ్ళీ తెల్లారి అదే నొప్పి, కొద్దిసేపు ఆగి మళ్ళీ స్టార్ట్, మళ్ళీ మైబాద్ హాస్పిటల్. మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినాక బాగానే ఉంటుంది. అది తీసుకొచ్చి ఇంటికి వచ్చే టైంలో అంటే కొద్ది దూరం 1 కిలోమీటర్ దూరం తండ ఉన్నది దిగుదాం అనేసరికి మళ్ళీ నొప్పి అని పట్టుకుంటుంది. ఆ టాబ్లెట్ మింగితా, నీళ్ళు తాపిస్తా, ఏదంటే అది చెప్పిస్తా, లేదు ఏది మింగినా లేదు, తక్కువ లేదు. ఇప్పుడు ఆ నైట్ మళ్ళీ హాస్పిటల్ కంటే ఎట్లా అని చెప్పి డాక్టర్ ఏమో ఏమి లేదు, ఆమెకు ఏం లేదని టీవీలో చూస్తున్నారు ఇలా పెట్టి. అయితే ఏం లేదంటారు, మరి ఈమెకు నొప్పి ఏందని చెప్పి ఇక మనకు ఎలా ఉంటుంది అంటే తండల ప్రాంతాల్లో పల్లెటూరు గ్రామాల్లో ఎలా ఉంటుంది, వాడు చెప్పా వీడు చెప్పా అక్కడికి పోవాలి ఇక్కడికి పోవాలని చెప్పి వాళ్ళు చెప్పినంత పెద్దక్క చెప్పిందా, పెద్దమ్మ చెప్పింది, అక్క చెప్పింది, అక్కడికి పోతే మంచిగా అవుతుంది, ఇక్కడ పోతే మంచిది అవుతుంది అని చెప్పి అట్లా ఆమెను తీసుకుపోవడం జరిగింది. ఇటు తీసుకుపోయి హాస్పిటల్లో మళ్ళీ ఇటు బాబు సాధుల కాడికి హాస్పిటల్కి, ఏ సాధు అంటే ఆ సాధు, ఏ గుడికి అంటే ఆ గుడికి, ఏ దేవుడు అంటే ఆ దేవుడికి తీసుకెళ్ళడం తీసుకురావడం. కానీ ఇంటికి వచ్చినాక మళ్ళా యథావిధిగా అదే నొప్పి. సరే ఈ నొప్పి ఎలా అని చెప్పి వరంగల్ నుండి ఖమ్మం హాస్పిటల్కి వచ్చి వరంగల్ 2 సార్లు పెద్ద హాస్పిటల్ 2 సార్లు చూపించుకున్నాను. అక్కడి నుంచి ఖమ్మంలో పెద్ద డాక్టర్ అని చెప్పి లాస్ట్కి చివరికి ఆమెకు గర్భసంచి అయినా ఏమైనా ప్రాబ్లం ఉన్నదేమో తీసేయండి సార్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నేను చెప్పడంతో నా కుటుంబంతో సహా సంతకాలు తీసుకొని ఆమె గర్భసంచి చూసిరు, ఆపరేషన్ చేసి. కానీ ఆ గర్భసంచి మీద ఏమి లేదు. అప్పటికే అన్ని సాధుల చోట్లకి అన్ని చోట్లకి ఎలా వాళ్ళు ఏదంటే అట్లా, ఎట్లా అంటే అట్లా వాళ్ళ చేతిలో మీరు ఈడ కూర్చోవాలి, ఆ వాగులో కూర్చోవాలి, అక్కడ పూజలు ఇక్కడ పూజలు, ఎన్ని పూజలు చేసినావు, అన్ని పూజలు చేసి హాస్పిటల్కి వచ్చినావు.
హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో 26 రోజులు తర్వాత 26 రోజులు హాస్పిటల్ ఆపరేషన్ అయిన తర్వాత, ఆపరేషన్ అయినాక కోలుకోవాలి కదా, గర్భసంచి మంచిగా ఉన్నదని చెప్పి కుట్లేసింది కదా, రక్తం లేదు, తెల్లారి రక్తం లేదు, రక్తం లేదని చెప్పి 16 ప్యాకెట్ల రక్తం ఎక్కించినాం. 16 ప్యాకెట్ల రక్తం ఎక్కించిన తర్వాత కూడా ఒక 26వ రోజు ఇక ఈమె బ్రతకడం కష్టం. ఈమెకు ఏ విధమైన ట్రీట్మెంట్ చేసినా కూడా ఈమె బ్రతకడం కష్టం అని చెప్పి ఇంటికి వేసుకోపో అని చెప్పి చెప్తాడు డాక్టర్. నేను డాక్టర్తో గొడవ, ఎట్లా ఆమె ఎందుకు అట్లా అని చెప్తే, అంటేనే ఆమె తీసుకపో అని చెప్పి మీ వాళ్ళని పిలిచి తీసుకపో అని చెప్పి చెప్పడం జరిగింది. అందులోనే ఖమ్మం రైల్వే స్టేషన్కి వెళ్ళిన హాస్పిటల్ నుంచి బయటికి తీసేటప్పుడు డబ్బులు కట్టేసి బయటికి వెళ్ళేటప్పుడు నేను ఇక నా భార్య బతకదు అంటే నేను చనిపోతా అని చెప్పి, ఇక నేను చనిపోతా, ఇక నేను బ్రతకని చెప్పి హాస్పిటల్ పైనుంచి పడి చస్తా, నేను నా కొడుకు చనిపోయిండు, ఇక నా భార్య చనిపోతుంది, ఇప్పుడు నా భార్య లేదు, నేను బతకను అని చెప్పి చనిపోదామని చెప్పి నేను అనుకుంటున్నా, చనిపోతా, ఇక నేను చచ్చిపోతా అని అనుకుంటున్న టైంలో మా బంధువులు నన్ను లాక్కొని ఆ ట్రైన్ కాడికి తీసుకెళ్తే ఆయన కూడా నేను అనుకుంటున్నా, నా మనసులో మాట మా అమ్మకు కూడా చెప్పేశాను, అమ్మ నేను బ్రతకను, నా భార్య బతకదని చెప్తే నేను బతకనమ్మ అంటే మా అమ్మ బదలాడి ఏడ్చి, అరే నీకు ఇంకో పెళ్లి చెప్పిస్తా లేరా, ఎందుకురా నువ్వు అట్లా కంగారు పడి తొందరపడి ఏమైనా చేసుకోకు బిడ్డ అని నన్ను బదలాడుతా అంటే, లేదమ్మా ఇంకో పెళ్ళి అంటూ నేను చేసుకోను, నా భార్య బతుకుతేనే నేను బతుకుతా, ఆమె ఎట్లాగే ఇప్పుడు చనిపోతుంది అని చెప్పిండు కదా, ఇక చనిపోతుంది అని చెప్పిండు కదా అని చెప్పి అప్పటికి ఆ డాక్టర్ చెప్పి బయటికి వెళ్ళినప్పటికీ ఆమె ఆ 15 రోజుల నుంచే నీళ్ళు అన్నపానం ఏది లేదు, ఆమెకు ఆ గ్లూకోజ్ల మీదనే ఆ మందుల మీదనే ఉన్నది. ఆ రక్త ప్యాకెట్లు ఎక్కించిన 16 ప్యాకెట్లు, అప్పటికే ఆమె ఏం లేదు, ఒక్కొక్క కాళ్ళు చేతులు ఇలా నల్లగా మోకం ఇలా ఉన్నది. బాయిలో పడిన మనుషులు ఎలా అయితే ఉబ్బిపోతారో అలా ఉబ్బిపోయి ఆ మోకమంతా ఇలా నల్లగా అయిపోయి ఇలా ఉన్నది. ఆ టైంలో ఆమెను చూసి కూడా ఈమె శవమే అని చెప్పి అందరూ అంటున్నారు. అయితే ఆమెను చెదర్లో ఇట్లా గట్టిగా జుట్టి అక్కడ ట్రైన్ నుంచి కేసముద్రం తీసుకెళ్తే అక్కడ కూడా తీసుకెళ్లి రైల్వే స్టేషన్లో మేము ఏడుస్తుంటే అప్పుడు యేసయ్య సువార్త నాకు అందింది. కానీ నేను పట్టించుకుంటలేను. నేను ఎందుకంటే ఈ బాబు చెప్పి ఒక బాబు, అతని పేరు నరేష్, అతను ఏమంటున్నాడంటే ఈమెను ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తారు ఇక కాలబెడతాం. డాక్టర్ కూడా ఏమంటున్నాడంటే ఆమె లోపట గింతంత పానం ఉన్నది, నీ కొడుకు ఒక్కడే అంటున్నావు కదా, ఆ కొడుకుని చూస్తే ఆమె ఇక అంతే, ఇక మళ్ళా ఇక బతుకుడు కష్టం అని చెప్పిండు. అదే వేదనతో నేను కూడా చనిపోతానని డిసైడ్ అయ్యి నేను వచ్చి రైల్వే స్టేషన్లో బాగా ఏడుస్తున్నాం. అందరు వీళ్ళు వాళ్ళు చూస్తే బాగా ఏడుస్తున్నప్పుడు ఆటోలను పిలిపించి ఆ ఆటోలు వామ్మో ఈమె చనిపోయే ఉంది కదా, ఏమని మేము వేసుకోమని చెప్పి డెడ్ బాడీని వేసుకునే ఆటోని పిలిపించి మరి ఇంటికి తీసుకెళ్తా అంటే అప్పుడు అబ్బాయి చెప్పి, యేసయ్య మంచి దేవుడు, ఈమె ఎందుకో బ్రతుకుతుందని నాకు అనిపిస్తుంది, ఈయన ఆ దేవుని దగ్గరికి మీకు తీసుకెళ్ళండి, ఎట్లాగో మీరు కాలబెడతాం అంటున్నారు కదా, ఇప్పుడు కొద్దిగా ఒక రోజు 1 గంట 2 గంటలు ఉంచుతారు, మీరు ఎట్లాగో ఇప్పుడు కాలబెడతారు కనుక ఒక్కసారి చర్చికి తీసుకుపో అన్నా అంటే, ఏ పోరాబాయి నాకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళు లేని దేవుడు ఈయన దేవుడా, పో
అని చెప్పి నేను అనడం జరిగింది. ఆ తర్వాత ఆ బాబు ఎటుపోయిండో నేను ఆటోలో వేసుకొని ఏడ్చుకుంటా ఇంటికి తీసుకొస్తుంటే టౌన్ దాటుతున్న టైంలో ఒక స్వరం ఆ అబ్బాయి చెప్పిన మాట హృదయంలో నిజంగా చర్చికి తీసుకుపోతే బాగుండేమో అని హృదయంలో ఒక్కసారి ఆలోచన కలుగుతుంది. తీసుకుపోతాం అది అని అనుకుంటున్నా. అప్పటికే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడంటే అర్థం కాదా, బతుకుతుంది పో అని చెప్పి ఒక స్వరం గట్టిగా లోపటి నుంచి వినబడ్డది. గట్టిగా నా శరీరము అప్పటికే నాకు బలం లేని వాడిగా ఉన్నా, చాలా బలహీనతగా ఉన్న నేను ఆ మాట ఎప్పుడైతే లోపట వినపడ్డదో నాతో ఎవరో మాట్లాడినట్టుగా అనిపించి వెంటనే ఆటో ఆపాలని చెప్పి ఆటో ఆపి చర్చికి తీసుకెళ్ళాలంటే ఈమెను చర్చికి తీసుకుపోతా అంటే ఇది చర్చ్ ఎక్కడున్నా చెప్పన్నా ఫస్ట్. నాకు చర్చిలే అప్పటికి నాకు చర్చిలో స్రోవ లేదు, ఆలోచన లేదు, అవి ఎక్కడున్నాయో తెలియదు. కానీ ఆ ఆట ఆయనతో కొద్దిసేపు డిస్కషన్ అవుతుంది. నాకు కొంచెం చర్చి ఈమెను చర్చి తీసుకుపోతా అంటావు ఏంటి, తీసుకుపా ఇంటికి పా, నువ్వు అనవసరంగా పిచ్చి పని చేస్తున్నావు అని చెప్పి అనడం జరిగింది. అయితే లేదన్నా నీ పైసలు నీకు ఇస్తా కానీ నువ్వు నాకు చర్చికి తీసుకపో అని చెప్పి నాకు ఆ మాట ఎప్పుడైతే ఆ స్వరం ఎప్పుడైతే విన్నానో ఒక బలంగా విశ్వాసం కలిగి ధైర్యం వచ్చింది అన్నట్టు, ఒక బలమైన ధైర్యం. ఈమె బతుకుతుంది అని పో అన్నట్టుగా ఒక మాట వినిపించింది కదా. ఒక్కసారి చర్చి తీసుకెళ్తా అని చెప్పి నేను చర్చికి తీసుకెళ్ళి ఆ ఆటో ఆయన చెప్పిన చర్చి ఆయన తీసుకెళ్ళింది, అబ్బాయి చెప్పిన చర్చికే తీసుకెళ్ళాడు. ఆయన కూడా అక్కడనే ఆ ప్రాంతమే ఆ వాడే తీసుకెళ్ళి ఆ చర్చిలో ఆమెని శవంలా ఇలా ఉండబెట్టి, చెదర్లోనే ఉన్నది ఆమె చీర, ఇట్లా ఏమీ జుట్టు లేదు, ఆల్రెడీ చెదర్లో జుట్టు ఉన్నాం. అప్పుడు ఫాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, ఇటు పుల్పిట్కి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ మా భార్యనైతే నేను బయటకు వచ్చి నేను ఏడుస్తున్నా బాగా. మళ్ళీ ఆటో ఆయన వెళ్ళిపోయాడు. నేను ఎందుకు ఏడుస్తున్నానంటే ఇప్పుడు మళ్ళీ ఆటోలో వేసుకోపోవాలి, ఇక్కడికి వస్తే బతుకుతుందా అని నాకు మళ్ళీ డౌట్ స్టార్ట్ అయ్యి, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానో నాకు తెలియదు, ఏంది అసలు పరిస్థితి ఏంది, అసలు ఈమె ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిన, ఇక్కడ తీసుకొస్తే ఈమె బతుకుతుందా అని నేను మళ్ళీ పాత ఆలోచనతో ఏడుస్తున్నాను. మళ్ళీ బయటకు వచ్చి ఏడుస్తుంటే ఆ ఫస్ట్ వచ్చి ఆవిడ ప్రార్థన చేసి చూసి, మీ భార్య బతుకుతుందా, మీ భార్య బతుకుతుంది, ఏమైనా తెచ్చి పాలు నీళ్ళు తాపి అంటే, అయ్యా పాలు నీళ్ళు 3 నెలల నుంచి తాగుతలేదయ్యా అంటే, నీ అంతటా నువ్వు రాలే వేసే గల్ల పట్టుకొని నీళ్ళు లాక్కొచ్చిండు, నీ భార్య బతుకుతుంది, నాకు అర్జెంట్ పని ఉన్నది, నేను బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పిండు. ఆయన వెళ్ళిపోయిండు. మరి బతుకుతుంది అన్నాడు అని చెప్తే మా వాళ్ళందరూ వచ్చి రాడికి చర్చికి తీసుకుపోయిందంటే, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినారా, ఎంతసేపు మీ చుట్టూ తిరగాలి మేము, ఎన్ని రోజులు నీతో ఉండాలి మేము, పా బయటికి అని మా వాళ్ళందరూ అనడం జరిగింది. లేదమ్మా, లేదు నాన్న, లేదు మా ఆగు, ఆ పాస్టర్ ఏదో చెప్పిండు, మరి చెప్పినట్టుగా నాకు కూడా అనిపించింది, బతుకుతుందని ఒక మాట అనిపించింది. నాకు ఒక విశ్వాసం అంటే నాకు ఒక మాట అనిపించింది. ఇప్పుడు అంటే మనం స్వరం అంటాం, అప్పుడు స్వరము తెలియదు, నాకేం తెలియదు, ఒక ఎవరో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. జర ఆగండి అని చెప్పి వాళ్ళని ఆపి, పోత పాస్టర్ మీరు నువ్వు ప్రార్థన ఏడిస్తే ఏసే అని చెప్పాడు, నాకు ప్రార్థన రాదు సార్, నాకు ఎట్లా ఏడవాలో నాకు తెలియదు, ప్రార్థన రాదంటే ఏసుబా అని మీ భాషలో చెప్పవా, మీ భాషలో ఏసుబా అని చెప్పు అని చెప్పి, అంతే చెప్పు, ఆమె లేస్తుంది, ఆమె బ్రతుకుతుంది, ఆమె లేచి పాలు నీళ్ళు తాగుతుంది, తర్వాత తాపి 1 గంట తర్వాత అని చెప్పి ఆయన వెళ్ళిపోతే, నేను అదే ఏం చేయాలనో అర్థం కాక ఆ పాస్టర్ గారు చెప్పింది నాకు అక్కడ వినబడ్డది. ఆ మాట
నాకు తగలాగానే, హృదయానికి తగలాగానే ఎస్ నిజంగా నా భార్య బతుకుతుంది ఇక్కడ అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసిన, యేసుబా తూ సాసి దేవురస్తో, యేసయ్యా, ఇప్పుడు తెలుగులో, యేసయ్యా నువ్వు నిజమైన దేవుడవు అయితే, నిజంగా నువ్వు బ్రతికిస్తావుతే, నువ్వే బ్రతికిస్తే ప్రభువా నా జీవితం అంతా నీకే ప్రభువా, నా జీవితం నీకే అర్పిస్తా ప్రభువా. నాకు తెలిసి తెలియక ఇట్లా సేవ చేస్తానని లేకపోతే అది చేస్తానని ఏమీ అనుకోలే, కానీ నా బ్రతకంతా నీవే, నా భార్య బతుకుతే చాలు, నా భార్య లేకుండా నేను బ్రతకలేను యేసయ్యా, నా భార్య లేకుండా నేను బ్రతకలేను యేసయ్యా. వాస్తవంగా మా అమ్మ నాన్నలు ఎన్నోసార్లు నా కొడుకు చనిపోయినప్పుడు కూడా మా దాంట్లో ఇంకో పెళ్లి చేసుకురా అన్నారు. నాకు పెళ్లి వద్దు, ఈమె చనిపోతే కూడా ఇంకో పెళ్లి చేస్తాము, మా నా బిడ్డను చనిపోవద్దురా, లేదు లేదు నేను చనిపోతా అని నేను, ఆయన కూడా ఆమె లేకుంటే నేను బ్రతకనమ్మని చెప్పి, ఆమె లేకుంటే నేను బ్రతకనని డిసైడ్ అయ్యి చర్చికి తీసుకెళ్తే, ఆ చర్చిలో గంట తర్వాత మా భార్యని వీళ్ళనందరినీ ఆపి తలుపేసుకొని కొద్దిసేపు, యేసయ్యా నువ్వు నిజమైన దేవుడు అయితే నా భార్యను బతికించయ్యా, నా భార్య బతుకుతే చాలయ్యా, నాకు ఆస్తిపాస్తులు ఏమొద్దు కానీ నా భార్య బతుకుతే చాలు ప్రభువా అని చెప్పి ఏడవడం జరిగింది. ఆ ప్రభు నిజంగా మరి మా మీద ఏ ప్రేమో నాకు తెలియదు, కానీ ఆ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో నేను వివరించలేను. ఇంకా అందరికి తెలిసిన ఆ ప్రేమ రుచి చూచిన వారు మీరందరూ కూడా యేసయ్య ప్రేమ రుచి చూచిన వారే, కానీ ఆయన ప్రేమను గురించి కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను. కానీ ఆ ప్రేమ ఎంత మంచి ప్రేమ, పిలువంగానే యేసయ్యా నా భార్య బ్రతికించాలే, లేకపోతే నేను కూడా బ్రతకను ప్రభువా. అప్పటికే ముగ్గురం, మా భార్య, నేను, నా కొడుకు చనిపోయి ఉన్నాడు కదా, ఇప్పుడు మేమిద్దరం చనిపోతే ఒంటరి వాడవుతాడు నా కొడుకు. అయితే ఆ చిన్న కొడుకుని చూసి కూడా నేను ఏడవడం కొంత, అయ్యో వీనికి అనాథ చేసిపోతాం, ఇప్పుడు ఈమె చనిపోతుంది, నేను చచ్చిపోతా, అట్లా కొంత 2 రోజులు కుమిలి ఏడిచి చచ్చిపోతామని అనుకుంటే టైంలో ఈ చర్చకి తీసుకెళ్ళినాక ఆ గంటన్నర తర్వాత ఆమెని లేపితే ఆ కళ్ళలో గుడ్లు తిరుగుతున్నాయి. అంతకుముందు ఆ గుడ్లు తిరుగులేదు, ఆ నాడి కొట్టుకోలేదు, ఏమీ లేదు. ఆ దేవాది దేవుడు ఆ మా భార్యని మళ్ళీ తిరిగి ప్రాణం పోసి బ్రతికించి నాకు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా. ఇంత మంచి దేవుడు నా జీవితాన్ని మార్చేశాడు. నిజంగా ఆమె బ్రతకపోతే నేను బ్రతకనని అనుకున్నా, నేను ఆమెను బ్రతికించి నన్ను బ్రతికించి మరి ఇప్పుడు మేము 7 రోజులు చర్చిలో ఉండి 7 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళకుండా హైదరాబాద్ వెళ్ళిపోదాం, నా భార్య బతికింది చాలు, ఇక నా కొడుకుని నా భార్యని నేను చూసుకుంటే చాలుగా, హైదరాబాద్ వెళ్ళి ఎక్కడో కూలియో నాలో చేసుకొని ఎక్కడైనా వాచ్మెన్గా ఉండి నా భార్యను నా బాబుని పోషించుకుంటా, కానీ ఇక నా వల్ల కాదు ఈ తండకి వెళ్ళడం. మరి ఎవరో ఏంటిదో సడన్గా నా కొడుకు చనిపోయాడు. ఎంతో హింసపడ్డా నా భార్య విషయంలో, ఎన్ని చుట్లు తిప్పినో, ఎన్ని ఊర్లు తిప్పినో, ఎన్నో చోట్లకి, అన్ని చోట్లకి తిప్పినప్పటికీ ఇది కాలే కనుక ఇక్కడికి వచ్చినాక బాగా అయింది, బ్రతికినాం, ఇక వెళ్ళిపోదాం, తండ్రి రాను అని చెప్పి ఆ వారం రోజుల తర్వాత ఒక రోజు, చివరి రోజు, రేపు అనగా ఆదివారం, శనివారము ఆ చర్చిలో లేచి 3 గంటలకు ప్రార్థన చేసుకుంటున్నా, ఇలా
ప్రార్థన చేసుకొని, ఒక గంట సేపు ప్రార్థన చేసుకొని, యేసయ్యా నేను హైదరాబాద్ వెళ్ళిపోతా ప్రభువా, నాకు అక్కడ పని చూపించు ప్రభువా, ఇక నేను పని చేసుకొని బ్రతకాలి ప్రభువా. ఇప్పుడు డబ్బులు ఆడికే 6 లక్షల రూపాయలు మరి అప్పు తీసిన అన్ని చోట్ల కట్టాలి, ఏదో పని చేసుకొని బ్రతకాలి ప్రభువా అని చెప్పి నేను ఒక మనిషితో మాట్లాడినట్టుగా అంటే ప్రార్థన ఇట్లా చేసుకొని ఇలా కళ్ళు మూయకుండా ఈ 2 చేతులు ఇలా పెట్టుకొని నేను ఆలోచిస్తున్నా. ప్రార్థన చేసుకున్న తర్వాత సడన్ గా ఈ మోయిచేయికి వెళ్ళి ఒక మనిషి ఎత్తుగా ఒక మనిషి నిలబడ్డట్టుగా అనిపించింది. ఆ మనిషికి వెళ్ళి చూశాను. ముఖం శుద్ధం అని చెప్తే ఆ మనిషి అలాగనే ఈ లైట్ టైపుగా వైట్గా ఇంత రౌండ్గా ఒక బోర్ పైపు టైపుగా ఇట్లా రౌండ్గా బోర్ పైప్ టైపు అలాగనే ఆ మనిషి ముఖం శుద్ధం అంటే ఆకాశంలో ఇంత ఈ టెంట్ అంతా ఒక మబ్బు తెప్పలో ఇలా వాటర్ పోస్తుంది. కరెంటు మోటార్ వ్యవసాయం బావుల కాడ కరెంటు మోటార్ పోసినట్టుగా ఆ మబ్బులో వాటర్ పడుతుంది. ఇక్కడ మాట వినబడుతుంది. నా పేరు వీరన్న, పాత పేరు వీరన్న. నీ భార్య బతికిందా? బతికింది సార్. బతికినాక గిన్నె ఆలోచనలు ఎందుకు? కళ్ళు మూసుకో. నువ్వేం పని చేస్తావు అదే పని చేయి, ఇంటికి వెళ్ళు, నీతో పని ఉన్నది. ఆమేన్. ముఖం శుద్ధం అంటే మరి చివరికి ఆ పైప్ మళ్ళీ ఇలా కూర్చొని స్టీల్ టిఫిన్ లెక్క అయింది. ఆ టిఫిన్ మీద ఇలా వెంటనే ఇట్లా చేయి తీసి ఇట్లా పెడితే ముట్టుకుందామని చెప్పి ఏం లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు. మళ్ళీ అంటే లైట్ ఎలుగుకు స్టీల్ టిఫిన్ లెక్క కనిపించింది. అంటే ఇంత ఎత్తు అయినాక ఆ వెంటనే చేసి ఇలా పెడితే టిఫిన్ లేదు, ఏం లేదు. నేను లేచి నిలబడితే ఈ నీళ్లు కళ్ళల్లో పోయి ఈ గల్ల నిండింది. ఇలా లేస్తే ఇట్లా లోపటికి నీళ్ళలో కాలిపోయినట్టు, భూమి మీదనే నిలబడ్డ చర్చలో కానీ నీళ్ళలోకి వెళ్ళిపోయినట్టుగా, లోపలికి వెళ్ళిపోయినట్టుగా, లేకపోతే ఇట్లా లేచిపోయినట్టుగా అనిపిస్తుంది. వెంటనే ఇట్లా కూర్చొని గోడలు పట్టుకొని నాతో దేవుడు మాట్లాడాను, ప్రభువా నన్ను క్షమించు, నేను ఇంటికి వెళ్తా అని చెప్పి ఎవరితో చెప్పలే, పాస్టర్తో చెప్పలే. అటు హైదరాబాద్ పోకుండా ఇంటికి వచ్చి పని స్టార్ట్ చేసిన. ఏం పని చేస్తావు అదే పని చేయమన్నాడు. ఇంటికి వచ్చి వ్యవసాయం భూమిలో ఒక 18 గుంటల మిర్చి తోట చివరికి పెడితే ఆ మిర్చి తోటలో మరి ఆ 20 గుంటల్లో 27 క్వింటల మిర్చి పండింది. ప్రైజ్ లార్డ్. 27 క్వింటల మిర్చి. మాట్లాడిన 6-5 నెలలనే 27 క్వింటల మిర్చి నాకు పండింది. పండితే ఇదే ఖమ్మంలో మార్కెట్లో నేను అమ్ముకొని 2 లక్షల పైన డబ్బులు తీసుకొని ఇంటికెళ్ళి, అప్పుడు పత్తికి రేటు బాగానే ఉంది. పసుపుకు అప్పుడు 18,000 రేటు. విత్తనాన్ని కానీ నేను ఒక మడి విత్తనాన్ని కానీ పసుపు వేసుకొని పోయినా ఆ పసుపులో 4 క్వింటల పసుపు అయ్యి అప్పుడు అదొక 1 లక్ష పైన. ఇవన్నీ కూడబెట్టుకొని ఒక్క మాట్లాడిన 5 నెలలకే నా అప్పంతా తీర్పేశాడు. వేసి బ్రతికి వచ్చి చేసే పని చేసుకుంటా ఉన్న నేను ఆ దేవుడు ఆశ్చర్యం జరిపించాడు నా జీవితంలో. ఆశ్చర్యకార్యం. 5-6 నెలల్లో 5 లక్షల అప్పు తీర్పేశాడు. ఆ తర్వాత ఇక నేను తర్వాత ఇంకో సంవత్సరం అట్లా పంట చేసి అప్పులన్నీ తీరిపోయి ఇంకా ఎకరం భూమి కొన్నాను. ఎకరం భూమి కొన్న తర్వాత కోళ్ళ ఫారం వేసుకున్నాను. కోళ్ళ ఫారం వేసుకొని కోళ్ళ ఫారం బిజినెస్ లో పడి అంత బిజినెస్ ఏమంటే డబ్బు సంపాదించడానికి ఆశపడి దేవుడు మాట్లాడిన గోల్ని మర్చిపోయినా, దేవుని ఆలోచన మర్చిపోయి నేను ఇటు
సంపాదనకు ఆశపడ్డా. సంపాదనకి వెళ్ళిపోతుంటే చివరికి నాకు మళ్ళీ కొంత లాస్ వస్తుంది. అసలు ఏంటి ఈ లాసు నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ అప్పు అవుతున్నా చిన్నగా, పంట పండతలేదు, అది వస్తలేదు, ఇది వస్తలేదు, ఒకటి కాకపోతే ఒకటి అవుతుంది. అసలు ఏమైంది అని తెలుసుకునే లోపే 5 సంవత్సరాలు అయింది. 2014 వరకు నాకేం అర్థం కాలేదు. 9లో నేను రక్షించబడ్డా. 14 వరకు 5 సంవత్సరాల్లో ఇటు సంపాదించుకున్నా, ఎకరం భూమి కొన్నా, మళ్ళీ కోళ్ళ ఫారం వేసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ తిరిగి లాస్ వస్తుంది, మళ్ళీ వెనక అయిపోతున్నా. మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడు మాట జ్ఞాపకం వచ్చింది. నీతో పని ఉన్నదన్నది మర్చిపోయినావని, అప్పు తీరిపోయింది కదా, తిరిగి రాజకీయం వైపు సర్పంచ్ కావాలని, అది కావాలని, ఇది కావాలని, డబ్బు వచ్చింది కదా, భూమి వచ్చింది కదా, ఇక నాకు అనేటోడు ఎవడు అని చెప్పి నేను అటువైపు, ప్రజల వైపు, లోకం వైపు నేను మరీ అటు వెళ్తున్నా. కానీ దేవుడు ప్రార్థన చేసి నేను అంతా లాస్ అయిపోయినా, అన్నిట్లో లాస్ అయిపోతుంటే అప్పుడు ప్రార్థన చేసుకుంటే నాతో, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి, నీకు మేలు జరిగిందా, జరిగిన తర్వాత నీతో పని ఉన్నదని అన్నగా నువ్వు ఏ పని చేయాలి అని చెప్పి నాతో మాట్లాడినాక ప్రార్థన చేసుకునే ఈ క్షణం నుండి నేను దేవుని పని చేసుకోవాలని చెప్పి నిర్ణయం చేసుకున్న తర్వాత సేవకులతో, పాస్టర్తో మాట్లాడి, నువ్వు సేవ చేయాలని చెప్పి 2-3 సార్లు అంతకుముందు అన్నాడు. కానీ నేను పట్టించుకోలేదు. వాము, నేను ఈ సేవలు ఎలా చేస్తా, ఈ మైకు పట్టుకోవాలని గజగజమనుకుంటాను. ఇప్పటికీ ఒక 200 మంది సంఘమైనా కూడా కొన్ని చోట్ల మైక్ పట్టాలంటే భయం అవుతుంది. అంటే భయం అంటే అదో ఒక ఫీలింగ్. ఏంటిదంటే చదువుకోలే, ఇంకో ఏంటంటే మోమాటం ఎక్కువ, ఎవరి ముందు ఎలా మాట్లాడాలి, అసలు ఏంటిది ఏమీ తెలియకుండానే 9 సంవత్సరాల సేవ పరిచర్యలు దేవుడు నడిపించాడు. నాకు ఏమీ తెలియకుండానే 200 ఆత్మలను దేవుడు అక్కడ నిలబెట్టి 200 ఆత్మలని అప్పగించి దేవుడు గొప్ప సంఘాన్ని కట్టేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప ఆశ్చర్యమైన దేవుడు ఆయన గురించి ప్రకటించకుండా నన్ను ఆపాలని చెప్పి, నువ్వు ఆగిపోవాలని చెప్పి, నువ్వు చెప్పొద్దని చెప్పి అంటే నాకు చచ్చిపోయిన అప్పుడు బతికిన ఇప్పుడు చచ్చిపోయిన పర్వాలేదు అనిపిస్తుంది. ఇంతకుముందు ఒక పాట పాడి, ఊపిరాగే వరకు నేనీతో జీవిస్తా, ఏ దారిలో నడిచినా నీ ఎంటే నడిచొస్తా, ఈశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము, ఈశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము, నిన్ను మించిన ఏ దేవుడు లేడయ్యా, నిన్ను మించిన ఏ దేవుడు లేడయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. ఎలా బ్రతుకుతాను? ఆయన నన్ను బ్రతికించే, నా భార్యను బ్రతికించే, అనేక ఆత్మలని, చెడిపోయిన వారు, తాగుబోతులను, భార్య భర్తలు, శాంతి సమాధానం లేని కుటుంబాలు, పిల్లల్లో నా కొడుకు చనిపోయినగా వారి పిల్లల్లో బాగలేని వారు, నేను వారి ఇంటికి వెళ్ళలే, నువ్వు వీడికి చర్చికి రాని అనలే, ఇంటికి వచ్చి ప్రార్థన చేయించుకొని
అయ్యా మేము ఇక్కడ బ్రతకలేము, చుట్టూ తిరిగి తిరిగి నీ కాడికి వచ్చిన ప్రార్థన చేసే నా కొడుకు నిన్న మొన్నటి నుంచి మంచిగా ఉన్నాడు, మేము ప్రార్థనకు వస్తాము. ఒక్కొక్కరు. ఇంకో వ్యక్తి ఒక 30-40 సంవత్సరాల వ్యక్తి తన ఊరంతా అప్పుడు గుర్క వాళ్ళు పట్టణాల్లో తిరిగినట్టుగా 5 నిమిషాలకు అంటే ప్రతి కుటుంబానికి 5 నిమిషాలు ఒక తలుపు కొట్టేస్తారు. అంటే ఇట్లా తిరుగుతూనే ఉంటుంది అన్నట్టు, రాత్రంతా నిద్ర ఉంటుంది. అలాంటి వ్యక్తి ప్రార్థన జరుగుతుంది, ఆ ప్రార్థనలోకి వచ్చి అక్కడి నుంచే ఊక్కుంటా వచ్చి అక్కడ బొర్రి ఆ ప్రార్థనలో ఉండి తెల్లారి నుండి ఆమె మారిపోయింది. స్తోత్రం అనండి గట్టిగా. ఆమె మారిపోయింది. ఆమె అందరికీ చెప్పడం స్టార్ట్ చేసింది. నేను రాత్రంతా తలుపులు కొట్టేది కదా, మీకు నిద్ర లేకుండా చేసింది కదా, నా కొడుకుతో నన్ను పంచాయతీ పెట్టించింది కదా, నా కొడుకుని నేను లేపుతున్నాను, మీకు నిద్ర పట్టకుండా చేస్తున్నానని ఉదయము నా కొడుకుని పిలిచి మీరు పంచాయతీలు పెట్టింది కదా, ఇగో నేను మారిన, ఆయన గొప్ప దేవుడు అని చెప్పి అందరికి చెప్పడం స్టార్ట్ చేసి అప్పటికే 20 కుటుంబాలు దేవుని నమ్ముకున్నారు. ఆమె సాక్ష్యం, నా సాక్ష్యం, చనిపోయి బతికిరు వీరని. ఇగో ఈ బాబు కుమార్తె చనిపోయింది. ఆయన వచ్చి ఆయన ఎన్నో ప్రయత్నాలు నా మీద ఎత్తులు చేసి, అంటే మా కులంలో రాళ్ళు వేసేది నాకు. కానీ ఎవరైతే నన్ను కించపరిచి చిన్న చూపు చూసిరో వాళ్ళందరూ వేసే సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు ఈరోజు. హల్లెలూయా. అదే విధంగా నేను గొప్పలు చెప్పటానికి రాలా, ఈ సాక్ష్యంలో జీవముంది, ఆయనలో జీవముంది, ఆయన జీవింప చేస్తాడు. నన్ను బ్రతికించిన దేవుడు అనేకులను ఇప్పుడు బ్రతికించుచున్నాడు. స్తోత్రం. ఎవరికి ప్రార్థన చేసినా వారు బాగా అవుతున్నారు. ఎవరి కొరకు ప్రార్థన చేతులైతే అయ్యా ప్రభువా ఈమెకి ఇంత ఇబ్బంది ఉన్నదయ్యా అంటే వాళ్ళు బాగా అవుతున్నారు. అట్లా ఎన్నో కుటుంబాలు రక్షించబడ్డారు. అప్పుడు నేను ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే, నిజంగా దేవుడు తన్ని వాడుకోవాలంటే చదువు అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఆయన వాడుకోవాలని అనుకుంటే, ఆయన నిలబెట్టుకుంటే ఆయన ఏమైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. కనుక ఆయన అవసరతాలన్నీ మనం గుర్తెరగాలి. కనుకనే నాకు ఇంతకుముందు ఇదంతా తండాని అనేసరికి నా పానం కొట్టుకుపోయి ఎట్లా అట్లా ఏమైనా కానీ అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొన్ని భాషలో చెప్పడం జరిగింది. అవి మంచి మాటలు, అవి మంచి సువాసన కలిగిన మాటలు. ఇంతకుముందు అయ్యగారు అన్నాడు, సువాసనగా వాడుకోండి అయ్యా. అదే విధంగా వాడుకుంటున్నాడు. మాట్లాడేంత ధైర్యము నాకు లేదు. నిజమైన దేవుడు ఆయన సజీవుడు. నేను చివరి మాట ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మా బంధువులు, నా కుటుంబం ఎలా రక్షించబడ్డారంటే, నీ దేవుడు నీకే, మా దేవుడు మాకే, మేము దేని నమ్మకం అని చెప్తే మేము 5 అన్నదమ్ములు అప్పుడే ఏర్పడ్డాం. నా కొడుకు చనిపోయిందని. నా తర్వాత వ్యక్తి తమ్ముడు భాష, నాన్న మా అత్తమ్మ వచ్చింది కోడిని కోయావా అన్నాడు. నువ్వు కోసుకురాదరా, నాకు ఏరే పని ఉన్నదని. లేదు నువ్వే కొద్దురా అన్నాడు. నువ్వు కోసుకొని నాకు పని ఉన్నదని చెప్పి పట్టేటోడు కూడా లేడు. వచ్చి కోసిపోరాదన్నా, నేను పట్టుకుంటా అన్నాడు. నేను ఇట్లా కోడిని కోసి నేను పోయినా, కూర వండుకున్నారు, అంత అయిపోయింది, అందరికి పెట్టిరు. నన్ను కూడా పంపిస్తే నేను కూడా తిన్నా, పండుకున్నా. ఇదే టైంలో ఆమె తింటలేదు, మా మరదలు అసలే తినలే. ఆమె కూర ఉంది, అందరినీ పెట్టింది, వచ్చిన వాళ్ళ అమ్మకి పెట్టింది, మా అత్తకు పెట్టింది. పిల్లలని పక్కేసి నిద్రపుచ్చుదామని మా తమ్ముడు ఇట్లా పిల్లలని ఎత్తుకొని ఇలా పక్కేస్తా అంటే, ఈమె పోయి మా అత్తమ్మ పోయి కూర మరి అందరికి వేసింది. నా బిడ్డ మిగిలిందో లేదో, కుటుంబం పెద్దది కదా అని పోయి కూర గిన్నెల మూత తీసి చూస్తే కూర ఉంది.
అరే కూర వేసుకొని తినక పప్పు వేసుకొని తింటున్నది పొద్దుటి పప్పు అమ్మాయి అని చెప్తే ఆమె ఒక్కసారే నీకెందుకు అని ఏంది ఒక్కసారి ఇట్లా అన్నది అమ్మాయి అంటే అన్నది మళ్ళీ అరే కూర వేసుకొని తినంటే ఎప్పుడు అన్నది ఇట్లా అంటుంది ఏంది అమ్మాయి అని చెప్పి మా అత్త గజగజగజగనికితుంది. మా తమ్ముడి పక్క వేసుకుంటా ఆ అమ్మాయిని బాబుని నిద్రపుచ్చుకుంటా చూసి ఆమె తినకపోతే తినపోయింది నీకెందుకు అత్తమ్మా అని అన్నాడు. రే ఏమన్నావురా దయ్యాలు లేరా అని అంటారు అందరు. మరి ఇప్పటికీ అట్లనే ఉన్నది. హల్లెలూయా. రే ఏంద్రా ఏమన్నావురా ఏం పుట్టింది నీకు? ఈ దయ్యాలు ఏం తెలుసు వాళ్ళకు? ఎవరికి ఏం తెలియదు. అప్పుడే నేను నమ్ముకొని ఒక 2 నెలలు 3 నెలలు అంతే. అయితే ఆమె అంటే మా తమ్మునికి వెళ్ళి ఇట్లా చూసి కూడా ఇట్లా భయపడి వెళ్ళిపోయి ఆమె ఇట్లా ఎదురుపడి ఏంద్రా అని ఇంత పెద్ద పెద్ద గుడ్డు పెట్టి చూస్తుంటే ఎప్పుడు కానీ ఇట్లా పోయిందట. అంతే లేచింది. ఆ అన్నం పల్లె మాట పారేసి గల్ల బట్టిగా ఒకటే కొట్టుడు కొడతా అంటే మళ్ళీ ఎట్లా అంటే అసలు ఆ దెబ్బలకి ఆమె దెబ్బే తాకదు. ఆమె కొట్టాలని మామూలు ఎత్తి కొడితే ఆ మనిషి బంధంగా ఉన్నాడు మావాడు. ఆమె పిరిగడంత పానం ఆమె కొడతా అంటే ఏదో ఒక ఎద్దు వచ్చి పొడిచినట్టయితే ఆమె చేతులు కాలు చేతులు అన్ని పడిపోయినట్టు గిట్నే నిలబడ్డాడు. ఆమె కొడితేనే ఉంది. ఆమె ఊక్కుంటా కొడితేనే నాకు తినకుండా నేను తినకుండా మీ అన్నతో కొడి కొప్పిస్తావురా ఎవరితో కొడి కొప్పించినావురా అంటుంది. ఇక నేనేం చేయను, మాకే తెలియదు, మేము ఎప్పుడు నిద్రపోయాను. మా అమ్మ అక్కడ ఉండి ఏమైంది పూరని కూడా బాధుడే బాధ ఏమైంది అమ్మాయి ఇట్లా అని అన్నదట. మా అమ్మ పోయి ఆడపోయి పడి ఆమె లేచి ఎటు తోయక వచ్చి మా అమ్మ నా తలుపుని మాట రాట్లే, మాట పడిపోయింది. ఏంది దొంగోలా మంచోలా ఎవరు ఎవరు అని నేను అంటున్నా. ఏమేమో ఉత్తిన తలుపు ఇంతే సప్పుడు. నేను ఎవరన్నది మనం తలుపు సడన్ గా ఎట్లా తీస్తాం? నైటు 9:30 అని కొడుతుంది గట్టిగా. మళ్ళీ దొంగలు కొట్టినట్టే అంటే నేను లేస్తలేను కదా తలుపు. అరే ఎవరని చెప్తే అప్పుడు ఇదా అన్న. అరే ఈరా అంటే మా అమ్మ వాయిస్ కొంచెం వినపడి ఏంటంటే తలుపు తీసిన ఏదో అయిందని. ఏమో అయింది అక్కడ, ఏదో రోడ్డు మీద అడవి ఉంటుంది, అందరు దొంగలు వస్తారు. అప్పుడప్పుడు సైకిళ్ళు కోళ్ళు ఈ ఆటలు ఎత్తుకుపోయేది అప్పుడు అడవిలా. వీళ్ళు ఎవరో వచ్చిరని చెప్పి నేను వెంటనే ఊరికి రోడ్ ఎక్కితే ఎవ్వలేదు. ఇటు చూసినా అటు చూసినా ఎవ్వలేదు. మరి ఏమైందమ్మా అంటే నేను గట్టిగా ఏమైందమ్మా అంటే అది 2 చేతులతో. అరే ఏమైంది, కరెంట్ పట్టుకున్నదా, అసలు నోట్ల మాట ఏమి అని మళ్ళా ఊరికొస్తే ఇంట్లో గల పట్టుకొని చెప్పరా అంటుంది. గద్దయ్య పాము ముంగేసా ఎట్లా ఉంటారో అట్లానే నేను వచ్చిన ఇలా చూసి ఏమైందమ్మా చూడరా. ఏమైందంట నేను ఇప్పుడు మరదల తమ్ముళ్ళ పంచాయతీలో మనం ఎందుకు జోక్యం చేసుకుంటామా? అరే వాళ్ళు భార్య భర్తలు ఏదైనా కొట్టుకుంటారు, అసలు ఏం చేస్తారు, మనం ఎందుకు పోతాం అని నేను అనుకొని మనకెందుకు లే వాళ్ళని ఏమైందిరా అన్న. వాడు ఇట్టే అంటాడు. మా అమ్మ ఏమంటాడు అది ఏదో ఏమైందిరా అన్నది. ఎవరను అన్న. నీకు నేనేమంటున్నా, నువ్వు పెద్ద దేవుని నమ్ముకున్నావు పోరాదు. నీకు నేనేమంటున్నా, నువ్వు నమ్ముకున్నాగా పో, నువ్వు వేసే నమ్ముకున్నాగా పోరాదు. ఇక నీకు వదిలిపెట్టినా
అప్పుడు నాకు సరణ ఒక దేవుని సన్నిధి దిగి వచ్చింది. ఇట్లా నీకు వదిలిపెట్టినా ఇక వీళ్ళని వదిలిపెట్టాను నువ్వు పో అన్నప్పుడు నాకు అసలే పగతోటి ఉన్నాను నేను. ఏ పగ నాకు చెప్పండి? ఎంత శ్రమ, ఎంత ఇబ్బంది, ఎంత బాధ. ఇక చెప్పాను కదా అంత ముందు. ఇవన్నీ లోపల మంట ఒకసారి దేవుని దివ్య సన్నిధి ఇట్లా దిగి వచ్చింది. సైతానా బయటికి రా అన్న గబుక్కున వదిలేసి పడ్డది. నేను పోను. మళ్ళీ పడి మళ్ళా ముదిరిపోయి కొద్దిసేపు ఏమనుకుంటా, తర్వాత మళ్ళీ నేను పోను, ఎందుకు పోతా, నా ఇల్లుని వదిలిపెట్టిపోతున్నా అంటాను. అప్పుడు ప్రార్థన చేసి మా తమ్ముడు ఏమన్నాడు, నేను కళ్ళు తాగుతా, నేను సార్ తాగుతా, నేను ఆ దేవుని వద్దు అన్నాడు. నా తమ్ముడు నా ఇంట్లో 12 రోజులు పండుకున్నాడు. పాస్టర్ చూసిండు, చిన్న ఇల్లు నాది, ఎందుకు రారే పండుకోపోరా, ఇప్పుడు దయ్యం పోయిందని నేను వామ్మో రాత్రి లేచి పీక పిసికేస్తే నేను పోవాలి, ఇక్కడ నేను మంచం కిందనే పండుకున్నాను, నువ్వు పోనాను. అందరూ అన్నీ పండుకున్నాను. 12 రోజుల తర్వాత కుటుంబం అంతా మంచిగా అయింది. అందరు దేవుని నమ్ముకున్నారు. అందరు వరుసగా కూర్చొని ప్రార్థన చేసుకున్నాం. చిన్న తమ్ముడు రాలా. చిన్న తమ్ముడు అందరికంటే చిన్నోడు రాలే. వాడు వచ్చి ఫోన్లో మాట్లాడాడు, ఇక మేము దేవుని నమ్ముకుంటాం, అంత ముందు గొర్రెలు చచ్చినాయి, గొడ్లు చచ్చినాయి, ఎడ్లు చచ్చినాయి, ఇవన్నీ సికాకులు పడి వదిన కొడుకు చచ్చిపోయాడు. ఆ తర్వాత వదిన కూడా చనిపోయి బతికింది. ఇక చాలు, ఇక వదినను బతికిచ్చిన దేవుడే మా దేవుడు అన్నాడు. వాళ్ళు చదువుకున్నారు కనుక వాడు వచ్చి చిన్నోడు వచ్చి మా మధ్య ఇట్లా మోకరించి కూర్చొని వాడికి ఇట్లా కన్నుమూసుకున్నాడు. 12 రోజుల దాకా కూడా ఆమె ఆశే ఉన్నది ఇంటి మీద. 12 రోజుల తర్వాత ఇట్లా ప్రార్థన చేసిన మేమందరం కళ్ళు మూసుకొని ఉన్నాం. ఆమె లేచి మామూలుగా చిన్నోడు వచ్చిన చిన్న మరిదికి వేసి కోడితే మళ్ళా ఇట్లా వాణి తెలియదు, ఇట్లా దయ్యం ఉన్నది, ఇట్లా పట్టుకొని ఉన్నదని ఏం తెలియదు నాకు. వాడు ఇట్లా పట్టుకొని ఇట్లే చూస్తాను, ఎందుకు కొట్టింది, అసలు ఏంటిది. మేము ఇక మా నాయన, ఇప్పుడు నేనంటే దేవుని నమ్ముకున్నాను, మా నాయన అంత తెలియదు కదా, లేచిండు ఈ అమ్మ పూరం కొడతా అని వేసి మంచిగా అంటించింది. అంటితే కొట్టొద్దని చెప్పి ప్రార్థన చేసి నీరు చల్లితే ఆమె వెళ్ళిపోయింది. ఆ క్షణం నుండి ఇప్పటిదాకా 5గురు నమ్ముకొని మంచిగా దేవుని సన్నిధిలో అద్భుత రీతిగా ఉంది. దయ్యాలు లేవంటారు తెలుసా? ఎన్నో దయ్యాలను చూసినాం కానీ అది తెలిసిన వారికే తెలుస్తుంది, అందరికి తెలియదు. ఇలాంటి కుటుంబాలు ఎంతమంది ఉంటారంటారు భూమి మీద? నేను దేవుని నమ్మకం ముందు అలాంటి పెద్ద పెద్ద పొయ్యి రాళ్ళు ఉంటాయి చూడు, ఇట్లా ఎత్తేసేది ఉత్తిగా మనిషి మీద. ఎంత అది అర్థం కాదు. ఆ మత్తు, ఎవడు సత్తాడో, ఎవడు రక్తంతో రక్తపారం అవుతారో, తమ్ముడే సత్తాడో అన్నే సత్తాడో ఎవరికి తెలియదు. ఇలాంటి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులలో యేసయ్య మమ్మల్ని తీసి ఎంత చక్కగుణం తెలుసా? యేసు రక్తమే జయం. గట్టిగా అనండి, హల్లెలూయా హల్లెలూయా. ఇలాంటి కుటుంబాలు రోజు చచ్చి బతుకుతున్నారు కానీ యేసయ్యకు తెలుసుకొని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఇరుకులు ఉన్నాయి. హల్లెలూయా. కనుక దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు మంచిగా ఎంత మంచిగా ఉన్నాం తెలుసు. అందరం దేవుని సన్నిధిలో ఇప్పుడు ఇంతకుముందు ఆరాధన జరుగుతుంటుంది, మాకు మంచి ఆరాధన. హల్లెలూయా. ఇప్పుడు చక్కగా జీవం కలిగిన దేవుని స్తుతిస్తున్నాం, జీవం కలిగిన దేవుని ఆరాధన చేస్తున్నాం. ఆయనని తెలుసుకొని కనుక్కొని ఆయన సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో స్తుతిస్తున్నాం. ఎందుకంటే ఆయన దొరకడమే మాకు అదృష్టం. నేను నిజంగా ఎప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు ప్రతి క్షణం అనుకునేది ఏంటంటే, ఇప్పుడు నేను చనిపోయినా నాకు ఒక ధైర్యం ఉంది, నేను ఇప్పుడు చనిపోయినా నాకు ఒక బలం ఉంది, నాకు ఆశ లేదు, నేను బతుకుతాననే గ్యారంటీ నాకు ఉన్నది.
హల్లెలూయా. క్రీస్తులో ఉండేవారు కూడా ఇటు అటు రెండు పడవల మీద కాలు పెట్టి ఉండేటోడు, వానికి చావు అంటే చాలా భయం తెలుసా. ఈ లోకానికి అందరికీ భయము ఒకటే భయం. ఏం భయం అంటే సత్తం అంటేనే భయం, సత్తడిగా అంటేనే భయం. నాకు ఎంత భయం ఉండేది తెలుసా. మా భార్య చనిపోతుందంటే వామ్మో నా కొడుకు చనిపోయాడు అంటే, సావు అంటే నాకు తెలియదు కానీ నా కొడుకు చనిపోయిన తర్వాత నీ భార్య చనిపోయింది అంటే గుండె ఆగిపోతాను. అట్లా లోకంలో సావు అంటే భయం కనుక సావుకి గెలిచిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరణ ముళ్ళుని విరిచిన దేవుడు యేసయ్య కనుక ఆయనని నమ్ముకున్న మనం ఎంత సంతోషము, ఎంత ఆనందము, ఎంత ధైర్యము, ఎంత బలము, ఎంత ఆనందం. ఏమంటారు? అవునంటారు కదంటారా? కనుక ఆయన దొరకడమే నాకు అదృష్టం, అంత సంతోషం. కనుక దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈ ఊరి పేరు కూడా నాకు నోటికి రావట్లేదు కానీ మీకు చూసి నేను చాలా సంతోషపడ్డా. మిమ్మల్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మంచి కాపర్ల కింద మంచి దైవజనులు మన ఎలీషా అన్న గారు, మంట రగిలించే దైవజనులు. ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, నేను చూడంగానే నాకు సంతోషం కలిగే దైవజనులు అయ్యగారు. టీవీలో ఆ సెల్లులో చూస్తే చాలా సంతోషం కలుగుతుంది. ఆ పరిచర్య, ఆ ప్రార్థన, ఆ తపన, రక్షించబడాలి, తెలియని వారికి తెలియజెప్పాలి. ఎంత మంచిగా చెప్తారు తెలుసా. కోసినట్టు కూరగాయలకు వస్తామా మనం, ఏదైనా దోసకాయలకు వస్తామా, అట్లా కోసి ఏ ముక్క ఆ ముక్క చిన్న పిల్లలకు అన్నం ఎలా అయితే తినిపిస్తారో అంత మంచిగా పరిచర్య చేస్తున్నారంటే కొంతలో కొంత నేను అయ్యగారిని చూసి పొగడడం కాదు, నాకు అసలు పొగడడం రాదు. మీకు తెలుసో తెలియదు, హల్లెలూయా. కనుక రాత్రి నేను లైవ్ చూశాను ఎలీషా అన్న గారిది. ఇక్కడనే ఉండొచ్చు ప్లేసు. అసలు ఆ ప్రార్థన నేను మా అమ్మగారు చూసి నేనే ఏడ్చిన ఇంటికాడ. అది ఉదయం అయ్యగారితో పంచుకున్నాను. ఆ మంట, ప్రార్థన, ఆరాధన, ఇంత ప్రార్థన జరిగే ఈ ఊర్లో, ఇంత ప్రార్థన జరిగే ఈ ఆశ్చర్యమైన పరిచర్యలో దేవుడు మీ అందరినీ బలంగా దీవించబోతున్నాడు. బలంగా పరిచర్య చేయబోతున్నారు ఇక్కడ. నిజంగా చెప్తున్నాను, నిజంగా. హల్లెలూయా. నేను ఎవరికైతే చెప్పానో అది జరిగినాయి. నేను నా గొప్పలు కూడా కాదు, యేసయ్య అది జరిగించాడు. అది ఉన్నట్టు చేస్తే అది నువ్వు చెప్పురా అది జరుగుతుంది అంటాడు యేసయ్య. నా వెనక ఉన్నది యేసయ్య. ఎన్నో దయ్యాలతో చెప్పాను, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావురా అన్నది. వచ్చింది నేనా? నా వెనక ఎవరున్నారు? వాము యేసయ్య ఉన్నాడు. ఇట్లా అంటే నేను ఎక్కడ చూశాను నా వెనక యేసయ్య ఉన్నాడంటే, అవతల వ్యక్తిలో చూశాను, దయ్యం వణికింది చూశాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కనుక చెప్తున్నాను, ఇక్కడ గజ దయ్యాలు వణుకుతున్నాయి. ఆ ఆరాధన, ప్రార్థన, ఆ వాక్యము, సాతాను తొక్కేసుడు ఎలా ఉన్నదంటే, వాక్యంలో చితిక తొక్కేస్తున్నారు కాళ్ళ కింద శిఖరంగా. ఆయన వాక్యం చెప్పాడు కదా రోమపత్రిక 16:20లో, మీ కాళ్ళ కింద సాతాను చితిక తొక్కండి శిఖరముగా. అంటే ఎవరా అంటే బలమైన ప్రార్థన పరులు, బలమైన ఆరాధన పరులు, బలమైన వ్యక్తిగతంగా పవిత్రమైన పరిశుద్ధులు, సేవకులు, సువార్థికులు, ఎవరైతే శుద్ధి కలిగిన హృదయం కలిగిన వారు ఎవరైతే ఉంటారో, మీరు కూడా ఈ పరిచర్యలో ఉన్న దురాత్మ దుష్టులని, సాతాను చీకటి శక్తులను చిత్తుగా తొక్కండి. దేవుడు మిమ్మల్ని పైకి లేపుతాడు. అవి అడ్డు రాకుండా సేవకులపై ఎక్కడ పరిచర్యలో అడ్డుపడకుండా ప్రార్థన చేయండి. ఈ కొద్ది మంది అయినా
ఈ పెద్ద మంద అని అనుకుంటున్నా, ఈ పెద్ద మంద యేసయ్య నామములో ఎత్తబడే సంఘంగా, దీవించబడే సంఘంగా, ప్రతి ఆత్మ సంతోషముతో సమాధానముతో ఇప్పటికే ఉన్నారనుకో, ఇంకా బలమైన ఆనందముతో దేవుడు మీకు చేయబోతున్నాడు. బలమైన శక్తితో మిమ్మల్ని నింపబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటున్నానంటే, మంచి పరిచర్య అంటే ఎంత ఆశ ఉంటుందో, ఎంత ఏడుపు ఉంటుందో, ఎంత సంతోషం ఉంటుందో, అది కొంత హృదయంలో ఆ యేసయ్య పనితీరుని బట్టి ఆలోచన కలిగి బాధ అనిపిస్తుంది, బాధలో సంతోషం అనిపిస్తుంది. నేను చెప్పేది మీకు అర్థమైనా కాకపోయినా నాకు అర్థమవుతుంది. అది స్తోత్రం అనండి. మంచి దైవజనులు అయ్యగారికి వందనాలు, అవకాశం ఇచ్చిన్నారు. అయ్యగారు కూడా కొద్దిసేపు చెప్పాలని తెలుస్తుంది కనుక ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ముఖ్యంగా నా సాక్ష్యం ఇంతవరకు మీరు విని మరి మీకు బాధపడ్డారో సంతోషపడ్డారో దేవునికే మహిమ. ఇది ఉన్నట్టు చెప్పిన సాక్ష్యం. ఎందుకంటే కల్పితము ఉంటే బైబిల్ చెప్తుంది, కల్పితము వచ్చిందంటే వాడు దుష్టుని వచ్చిండు అన్నట్టే. ఇక దుష్టుని పని చేయడానికి చచ్చిపోయి బతికింది దుష్టుని పని చేయడానిక? దేవుని పని చేయడానికి నేను బతికింది. అవునంటారా కాదంటారా? కనుక దేవునికి మహిమ. ఘనంగా పరిచర్యలో పాల్గొనండి. సేవకులు చెప్పినట్టే వినండి. సేవకుల ద్వారానే దీవిస్తాడు దేవుడు. సేవకుల ద్వారానే, సేవకులు చేతులెత్తి ఆ కుటుంబం దీవించబడును గాక అంటే కథం వారు దీవించబడతారు. వేదార్థవంతుల చేతులు యేసయ్య చూస్తాడంట. వేదార్థవంతుల చేతులు పైకి లేపితే వారు దీవించబడతారు. కనుక ప్రేమతో, యథార్థతో సంఘంలో మీరు పవిత్రతని దేవుని కనపరచుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా ఒకసారి చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. ఇంతవరకు సాక్ష్యం చెప్పిన దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు. ఇక నేను ఇప్పుడు వాక్యం చెప్పదలుచుకోలేదు. ఎందుకనంటే రాత్రి చక్కని వాక్యం మీకు అందించబడింది. దైవజనులు కూడా చక్కని మాటలు తెలియపరిచారు. మరి నేను ఈరోజు మీకు చెప్పాలనుకునే విషయం ఏంటంటే, ఈ ప్రాంతానికి వస్తున్న సేవకుడు అనిల్ ఒకసారి నేను ఎవరి గురించి అయినా చెప్పాలంటే మొదట అనిల్ గురించి చెప్తాను. ఎందుకంటే చాలా నమ్మకస్తుడు, యథార్థవంతుడు, దేవుడు అంటే బహు భయం కలిగిన వాడు. ఒక 100 మంది చేసేటువంటి పనిని ఒక్కడే భుజం మీద వేసుకుని చేయగలిగిన దేవునికి ఇష్టడైన బిడ్డ. ఎంతో భారంతో ప్రాంతంలో ఒంటరిగా సేవ చేస్తున్నాడు. ఏ పరిస్థితి అట్లా నాకు తెలియదు. మీ అందరి యొక్క సహకారం, ప్రార్థన, గుండెల్లో, హృదయాల్లో, మనస్సులో ఒకటే తలంపు. ఈ అవనప్రాయంలో ఈ బిడ్డ చక్కగా లోకంలో బ్రతకవచ్చు, మంచి ఏదో ఒకటి చేసుకోవచ్చు. కొంతకాలంగా ఈ సేవలు నలిగి 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 నమ్మకంగా ఉండి, ఏ విషయంలోనైనా నమ్మకంగా ఉండి, ఎక్కడ పెట్టినా తన నమ్మకత్వాన్ని కాపాడుకొని దేవుని ఎడల ఒక యథార్థతను కలిగిన సేవకుడు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు ఈ ప్రాంత ప్రజలు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సమరయశ్రీ యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వస్తే యేసు ప్రభువు వారు ఆమెతో ఒక మాట అంటాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనే ఆరాధించాలి, సత్యముతోనే ఆరాధించాలి. పైకి ఆరాధన చేసేవారు చాలామంది ఉంటారు, పైకి పాడేవారు చాలామంది ఉంటారు,
పైకి ప్రసంగించేవారు చాలామంది ఉంటారు, పైకి సేవకులుగా కనపడేవాడు చాలామంది ఉంటారు, పైకి దేవుడి పేరు చెప్పుకునేవారు చాలామంది ఉంటారు. ఏది నిజమో ఏది డూప్లికేటు అసలు అర్థమే కాదు. ఈ కొన్ని సంవత్సరాలలో, ఇంచుమించు 8-9 సంవత్సరాలు ఈ సేవ పరిచయంలో నలిగి నమ్మకస్తుడిగా నేను చెప్పగలను. ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. ఎంత పరిచర్య అయినా సరే, నేను ఆ పాస్టర్ గారికి కూడా చెప్పిన, ఒక 100 మంది పనులు ఉంటే ఆ 100 మంది పని ఒక్కడు అనిల్ చేయగలడు. అంటే ఈ అనిల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ వరంగల్ సేవకు పంపించినప్పుడు వరంగల్లో ఇద్దరు ఉండేది. ఆ ఇద్దరు కోసం వరంగల్లో పొద్దున్నే వెళ్ళేవాడు. ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి డబ్బులు అడగాడు. నేను ఇద్దరు తీసుకొని పోతాడు, లేకపోతే అట్నే వెళ్ళిపోతాడు. ఒకరోజు స్టేషన్లో నేను మర్చిపోయినా డబ్బులు ఇవ్వటం. ఒకరోజు స్టేషన్లో అట్లనే కూర్చున్నాడు. నాకు ఆలోచన వచ్చింది, వీడు ఎట్టా పోతాడు ఏంటిది అని. స్టేషన్లో పోతే, ఎరా డబ్బులు అడగచ్చు కదా అంటే, నేను ఏది అడగను మామే, దేవుడే నాకు ఇస్తాడు అన్నాడు. నిజంగా ఆ మాట ఎంత అద్భుతకరంగా ఉంది. దేవుని మీద ఆధారపడే వాళ్ళు, సేవ చేసేవాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో దేవుని మీద ఆధారపడి ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, ఈ కరోనా టైంలో అక్కడ కొంచెం ఇబ్బందులు జరిగి పరిస్థితి అక్కడ మూయబడినప్పుడు, మరలా అనిల్, ఈ ప్రాంతంలో దేవుని సేవ జరుగుతుందిరా, నువ్వు అక్కడికి వెళ్ళాలి, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ సేవ జరిగించాలంటే ఇది పట్టణమా పల్లెటూరా, లేకపోతే ఇక్కడ జనం ఉంటారా జనం రారా, ఇక్కడ సేవ అభివృద్ధి అయిద్దా కాదా, వాళ్ళు ఏమైనా పెడతారా పెట్టరా, తినొచ్చా తినకూడదా, ఇక్కడ ఎట్టా బతుకుతారు, ఏం ఆలోచించలేదు. ఎండకి ఎండి వానకి తడిసి చలికి వనికి ఈ ప్రాంతంలో సేవ చేయడానికి ఒక్కటే ఒక తీర్మానం, తన యవ్వన ప్రాయంలో దేవుని కోసం బతకాలనే ఒక నిర్ణయానికి దాని మీద కట్టబడి ప్రతిరోజు ఎక్కడో కూటం, ఎక్కడో ప్రార్థన, ఎక్కడో సభ, ఎక్కడో సువార్త, ఎక్కడో అని ఎక్కడెక్కడనో సభలు జరుగుతూ ఉంటాయి, ఎక్కడెక్కడనో ప్రార్థన జరుగుతుంది. ఒక్క బేతంపుల్లో కాదు, ఒక్క పొన్నికలు కాదు, ఒక్క డొన్నకలు కాదు, ఎక్కడెక్కడ ఊళ్ళల్లో ఈ బాక్సులు వేసుకొని గ్రామాన తిరిగి 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 అన్ని ఊళ్ళు తిరిగి తిరిగి సువార్త చేస్తుంటే వీడు అడిగిండు, బేతంపుల్లో కూడా ప్రతి నెల ప్రార్థన పెట్టాలి మామయ్య అని అడిగితే, సరే ప్రతి నెల ప్రార్థన పెడదాం. మరి బేతంపుల్లో ప్రతి నెల ప్రార్థన పెడదాం, మరి ఎవరు వస్తారా అడిగానంటే, దేవుడి యొక్క కృప కలిగిన వారు వస్తారు, దేవుడు ఎవరిని పిలుస్తారో వాళ్ళు వస్తారు. అది పెట్టాలి అని చెప్పి వాడు పంతం బట్టి ప్రతి నెల ఇట్లా ప్రార్థన జరగటానికి ప్రభు సహాయం చేశారు. ఆమేన్. మీ యొక్క సహకారం, మీ యొక్క ప్రార్థన, మీ యొక్క ఆలోచన దేవుడు ఎరిగి ఇక్కడ ఒక మంచి సేవకుని ప్రభు పంపించాడు. నేను చెప్పగలను, ఒక మంచి సాక్ష్యం ఈ బిడ్డ కలిగి ఉన్నాడు. ఎందరెందరో సేవకులను చూసినా, కొండలు పెట్టి బిందెలు దుంపే సేవకులను చూసినా, డబ్బాస కలిగిన సేవకులను చూసినా, ఈ మధ్యకాలంలో ఒక చెట్టు కింద నేను ఇస్త్రీ బట్టలు ఇవ్వటానికి పోతే ఆమె నా గురించి చెప్తుంది, నిన్న ఎలిసా గారట, మీ తమ్ముడు మీ అన్నయ్య గారట శాంతి సందేశాలలో ఏం వాక్యం చెప్తుండయ్యా అని చెప్తుంది. అవునా అమ్మా చెప్పిండా అన్న, అవునయ్యా బాగా చెప్పిండు అన్నది. సరే అమ్మా మరి అయ్యగారు వస్తాడు మాట్లాడుదురులే అన్న. ఆ ఇస్త్రీ విద్యాటని అన్నాడు, ఆయన ఈయనే అమ్మా, ఆయన ఏంటంటే ఈయనడికి ఎందుకు వస్తాడు, ఆయనకి ఏడేం పని ఆమంటాను. ఇట్లా మాట్లాడుతూ ఆమెకు అంత తేరు చూసి, వామ్ము నువ్వేగా అయ్యా అన్నది. ఇక నువ్వు నా ఇంట్లోకి రావాలి ఒకటే బలవంతం చేస్తుంది. ఆమె చెప్పిన మాట ఏంటంటే, మా సేవకుడు 10 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా మా ఇంట్లోకి రాలే. మేము చర్చికి వెళ్తున్నాం, మా సేవకుడు 10 సంవత్సరాల నుంచి మా ఇంట్లోకి రాలే. ఆయన వచ్చేప్పుడు ఆయన చూసుకుని వెళ్ళిపోతాడు, కానీ మేము ఎట్టున్నాం అడగడు, మా గురించి కన్నీరు కాడవడు, మా గురించి ఏడవడు, ఆయనకి ఏమన్నా చర్చల వరకు చూసుకుంటాడు అని చెప్తే
సేవ మాకు మొట్టమొదటిసారి నేర్పినప్పుడు సేవ చేస్తావారా అంటే ఆ చేత దేవుడు పిలిచిండు రారు నాయమట్ల తూరూరు దేశకు పోయాడు. తూరూరు దేశపోయి ఆ ఒడ్రోళ్ళు పాపం వాళ్ళు రాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళ దగ్గర నిలబెట్టి ఈ రాత్రి ఇక్కడ ప్రార్థన అన్నాడు. ఏది ఈ ఆకులతో గడిచిన పిల్లలను అదేమంటారు టేరాలు ఎత్తారు ఆ ఇంట్లన్నా అంటే ఆ రాత్రి వాళ్ళ అన్నం పెట్టారు. ఎంతంత మొత్తాన్ని మన గవర్నమెంట్ బువ ఇంత ముద్దన్నం పెట్టి దాంట్లో ఉడికి ఉడకను పప్పు ఎత్తే ఎంత పెట్టారు. ఇదంతా నువ్వు తినాలన్నాడు. నేను తింటా ఇదేరా సేవ అంటే అన్నాడు. నువ్వు తింటేనే వాళ్ళకి ఆశీర్వాదం అన్నాడు. ఆ రాత్రి దీన్ని కడుపు పట్టుకొని వర్షం వస్తుంది, కింద నుంచి నీళ్ళు పోతుంది, మా నాన్న మొత్తం మీద పడినాడు అన్నాడు. వరే సేవ అంటే ఇదిరా, నీ దేవుని బిడ్డలు ఎక్కడుంటారో వాళ్ళ కోసం వెళ్ళాలిరా. నిజంగా ఈ ప్రాంతం కోసం ఎండని వానని తెలియకోకుండా వచ్చి కష్టపడి కన్నీరు గార్చి ఒక మంచి ప్రేరేపణతోటి వస్తుండు. మీరందరూ సహకరిస్తున్నారు, మీరందరూ ఆ మాటకు లోబడుతున్నారు, మీరందరూ వస్తున్నారు. చాలా సంతోషం. ప్రతి ఆదివారం ఎవ్వరు మిస్ కాకండి. ప్రతి ఆదివారం నాడు చక్కగా ప్రార్థనలు ఏకీభవించండి. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన పరిచర్య, దేవుడు ఎన్నుకున్న పరిచర్య ఇది. మేము సేవ చెయ్యనంటే చేయమని సవాల్ చేసినాం. మాకు సేవ దేవుడు మేము చదువుకున్నాం, ఉద్యోగాలు చేసుకుంటాం, మా నాన్నతోటి గల్లాలు పట్టుకుని కొట్లాడినాం. మాకు సేవ వద్దు దేవుడు వద్దు అని చెప్తే చెప్పినో చెప్పలేదో ఒక సంవత్సరం తర్వాత కరెక్ట్గా దేవుడు మా ఇంటి దగ్గరికి వచ్చాడు. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పట్టుకొని ఎట్టడ పోతారా మీరు అని చెప్పి మా గల్లాలు పట్టుకుని ఆయన మమ్మల్ని తీసుకొచ్చి సేవలు పడేసాడు. కళ్ళతో చూస్తేనే కానీ నమ్మనన్న నేను నాకంటే ఎదురు నిలబడ్డాడు ప్రభు. అట్లా నిలబడి సేవలకు వచ్చినాక యవనస్తుడు చక్కగా ఈ సేవలు నిలబడ్డాడు. కోసం ప్రార్థన బాగా చేయండి. ఇంకా బలమైన సేవ జరిగించినట్లుగా మీ అందరి కోసం ప్రార్థన చేయడానికి ఈ ప్రాంతానికి వస్తున్నాడు. నేను మీకు ఒక మంచి మాట చెప్పగలను. అదేమిటంటే మేము అంత దూరం నుంచి ఇక్కడికి వస్తున్నాం, ఊరకనే రావటంలే. మేము వీడికి వచ్చే బదులు ఇంకా 4-5 ఊర్లో తిరిగితే ఇంకా వేరే ఊర్లో తిరిగితే ఫుల్ జనం మాత్రం. మేము వీడికి రావటం వల్ల రకరకాల అపోహలు చాలామందికి ఉండవచ్చు, కానీ మేము అవన్నీ పట్టించుకోం. ఒకసారి ఒక సంఘాన్ని ఒక సేవకుడికి అప్పగిస్తే ఒకరోజు మేము సాయంత్రం ప్రార్థన పెడుతుంటే ఆ సేవకుడు ఏం చేసిందంటే మేము కూడా ఇక్కడనే పెడతాను కాబట్టి నువ్వు నాకు అప్పగించి వెళ్ళిపోను. సరే నేను అప్పగించి వెళ్ళిపోతే అయ్యా నువ్వు చూసుకో, ఒక 25-30 మంది విశ్వాసులు వస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆయన అన్న మాట ఏం తెలుసు, చూసిండు గొడ్డుపోతు విశ్వాసులు ఒక్కడు 10 రూపాయలు కానికాడు. ఈడి దాకా నాకు వచ్చేదని చెప్పి నేను పోని చెప్పి వెళ్ళిపోతే నాకు రోడ్డు మీద ఒకరోజు కనపడ్డాడు. అయ్యా విశ్వాసులు అందరూ బాగున్నారా అంటే ఏం విశ్వాసులు అండి, ఎవరు చూసినా 10 రూపాయలు కానికాడు. అయ్యా తెల్ల ప్లాన్ చేసుకున్నావు, నా లెక్కనే మంచి ప్రసంగం చేసిన, మంచి పాట కూడా బాడినావుగా, ఎందుకు వదిలిపెట్టినావు అయ్యా? యేసుప్రభు వదిలిపెట్టాడు. ఏందండి 10 రూపాయలు కూడా కానికారు, ఎందుకు అది ఎత్తే సత్యం అన్నాడు. అంత పెద్ద మాట అనొద్దయ్యా, అంత పెద్ద మాట విశ్వాసం అనొద్దు. ఆ బిడ్డలు చేయలేక కన్నీళ్ళతో కష్టాలతో దేవుని సన్నిధికి వస్తారు. మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి తప్ప ఎప్పుడో వదిలేసినండి నాకు సంఘాలు ఏం కాదు, నేను ఏ రికార్డ్ చేసుకుంటాను మంచి సిటీలు అని చెప్పి ఇప్పుడు సిటీలు చేసుకుంటాడు. నా గుండెల నుంచి రక్తం కారిపోయింది. ఒక బాధ ఏంటంటే మాకు ఒక్క విశ్వాసం వదిలిపెట్టాం. తమ్ముడు ఏలియా రేకులు తండపోతే ఒక్కటే ఒక విశ్వాసి వారం పోయి సువార్త చేసేది మేమందరం కలిసి. ఆ ఒక్క విశ్వాసి కోసం ప్రార్థన చేతంటే వాళ్ళ పాత పాస్టర్ గారు వచ్చి ఆయన ఒక రకమైన మాట అంటే ఆమె ఏడ్చింది. ఏడితే వస్తున్నటువంటి ఏలియాని ఆమె ఆ మాటలు మాట్లాడితే అయ్యా ఇట్లా అన్నాడయ్యా ఆయన వచ్చి 15 సంవత్సరాలు మేము ప్రార్థన బాగోపోతే మమ్మల్ని మందలించిన లేడు, ఇప్పుడు మీరు ప్రార్థన చేసి ఊరంతా గదిలి ఒక ఐక్యతకు వచ్చేసరికి ఆయన వచ్చి రకరకాలు మాట్లాడండి అయ్యా అంటే మీరు వస్తాయి మా కాడికి రామాకండి అని అంటే ఏలయ్య ఒకటే ఆడుతా ఉన్నాడు. చిన్నపిల్లలు ఏడిసినట్టు 3-4 రోజులే నాన్న అట్లా నీళ్ళు తాగట్లే, ఒకటే ఏడుతండి ఏందిరా అంటే ఎవ్వరికి చెప్పట్లేదు ఏడతాడు. నేను అన్నా అరే దేవుడు మనకు ఆత్మల వారం పెట్టిన మనకు తెలుసు, మన గురించి మనం చెప్పుకోని అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా విస్తారమైన ఆత్మలు ఇస్తాడు. ఇది దేవుని పరిచర్య.
మనం తిమ్మిని చేసి నాకు అది కనపడింది, నాకు ఇది కనపడిందని ప్రజలను భ్రమ పెట్టేది కాదు. మనకు అన్ని కనపడేటట్టు చేసేది వాక్యమే. వాక్యం ద్వారాగే దేవుడు మాట్లాడతాడు. ఇవేం టెన్షన్ కూడా మాకు, ప్రభు మరలా మనకి మంచి విశ్వాసం అప్పగిస్తాడని. అలాగన ఇక్కడున్నటువంటి దావీదు గారి కుటుంబం ఎంత నమ్మకస్తులో, వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, పైసయ్య గారు, దావీదు గారు చనిపోయిన శారమ్మ గారు తల్లి, వారి కోడలు, వారి యొక్క తమ్ముడు, వారి యొక్క చిన్న కోడలు, అందరూ వారితో పాటు మరి ఉన్నటువంటి సహోదరులు, పెద్దలు, చిన్నలు, మీరందరూ కలిసి మరి పరిచర్యను ప్రేమించి ఇది దేవుడి చేత ఏర్పాటు చేయబడిన పరిచర్య గుర్తించారు. మీరు దేవునికి స్తోత్రం. మీరు ఈ సేవ కోసం ఇంకా ప్రార్థన చేయండి. యవనస్తుడు, ఆయన మీ అందరి కోసం ప్రార్థన చేసిన భారం కలిగిన సేవకుడు. నేను ఒక్క మాట మాత్రం చెప్పగలను, నిజాయితీ పరుడని చెప్పగలను. నేను అప్పుడప్పుడు డబ్బులు వెనకిస్తా, ఎన్ని డబ్బులు ఎత్తున్నా నాకు తెలియదు. ఇచ్చినప్పుడు ప్రతి రూపాయితో కూడా లెక్క చెప్తాడు. ప్రతి రూపాయి, ఇగో దీనికి 50 రూపాయలు, దీనికి 10 రూపాయలు, దీనికి 10 రూపాయలు, పైసలు, పావలైన ప్రతి రూపాయితో కూడా నమ్మకంగా లెక్క చెప్తాడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని. నేను అప్పుడప్పుడు అడుగుతారే ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి, ఏంది, ఇదేంటిది, అదేంటిది మొత్తం చెప్తాను. ప్రతి మాటకు లోబడి, దేవుని మాటకు లోబడి చక్కగా ఈ పరిచర్యలో ఉన్నాడు. ప్రతి ఆదివారం నాడు ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఆమేన్ చెప్పండి. చూడండి, ఈ ఊర్లో అక్కడ మందిరం కొట్ట మీద ఉంది. చూశారు, నాకేముందో ఈ ఊర్లో నాకేం తెలియదు, ఎంతవరకు కూడా సరిగ్గా తెలియదు. నాకు ఎక్కడేమో వస్తున్నా పోతున్నా కానీ ఇన్ని సంవత్సరాలుగా నాకు ఏదో తెలియదు. నాకు ఒక్కడే తెలుసు, విడిపోతే గుట్ట మీద మందిరం కనబడుతుంది. ఆ మందిరం ఎట్లా వచ్చింది, ఆ మందిరం ఎందుకు వచ్చింది, ఆ మందిరాన్ని వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి, అసలు ఎందుకు దేవుడు అక్కడ మందిరాన్ని కట్టించాడు, ఎందుకు దేవుడు అక్కడికి సేవకుని నడిపిస్తున్నాడు, ఎందుకు దేవుడు ఈ ఊరిలో ఆ పరిచయం నడుస్తుంది, ఇది దేవుని ఏర్పాటా కాదా? ఒకసారి ఆలోచించండి. ఏదో మా దారిని మేము వెళ్ళిపోతున్న మమ్మల్ని ప్రభు పిలిచింది కదా, మమ్మల్ని పిలిచి ఈ సేవలు నడిపిస్తుంది కదా. ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి, అయ్యా మాకు ఇది సమస్య ఉంది. మీరు ఒక దూర ప్రాంతం అని చెప్తే మా దావీదు గారు అవసరమైతే టాటర్ వేసుకొని వస్తాడు. మేమెంత భారంతో ఉన్నామో మా విశ్వాసులు దావీదు గారి కుటుంబం కూడా అంతే భారంతో ఉంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎక్కడ కూడా తగ్గకోకుండా నిజంగా చెప్తున్నా, ఈ ప్రాంతంలో ఒక పోరాటం జరుగుతుంది. ఒక పోరాటం జరుగుతుంది. ఆత్మల గురించి ఒక పోరాటం జరుగుతుంది. రోషం కలిగిన పోరాటం జరుగుతుంది. ఈ పోరాటాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అది క్రైస్తవుల ద్వారా కావచ్చు, లేకపోతే పడన వర్గాలు కావచ్చు, పడేవాడి ద్వారా కావచ్చు, రకరకాల జరగవచ్చు. ఏంద్ర ఆ ప్రార్థన పోయేది, ఏంద్ర ఆడిపోయేది, ఏంద్ర ఆడిపోయేది. మీరు ఒకటి గమనించండి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంగతి మర్చిపోతాం. ఆమేన్. హల్లెలూయా. అసలు మా నాన్న సేవకుడు అయ్యండి, మేము రోడ్లెమ్మడి తిరుగుతున్న మమ్మలను ఒక్కడే మాట చెప్పాడు, యేసు ప్రభు పేరు ఎత్తితే ఊకునని చెప్పేది. ఆ పేరు అంటే నాకు నచ్చదు, అసలు ఆ పేరు ఎత్త మాకు అనేది. మా నాన్నతో నేను 3 సార్లు కలబడ్డా, ఆయనే గెలిచిందిలే కానీ నేను 3 సార్లు కలబడ్డా. 3 సార్లు నన్ను చెత్త కొడులు కొట్టిండు. మా ఇద్దరికి గొడవ అయ్యేది ఒకటే, నేను యేసు ప్రభు అనొద్దని. ఆయన అంటాడు, యేసు ప్రభు అనకపోతే ఇంటి నుంచి వెళ్ళిపోరా అంటాడు. చచ్చిపోతాడు. నన్ను బతికిచ్చిన దేవుడు, అరే నేను ఒకటి చెప్తున్నాను, నిన్ను కూడా దేవుడు మారుతాడు రా అని. అంటే దేవుడు ఆయన మార్చిండు నాకు తెలియదు. ఇప్పుడు అయ్యగారు అన్నట్టుగా దయ్యం పట్టిన వాడికే తెలుస్తుంది దయ్యం గురించి అని, దేవుడు కనబడిన వాడికే తెలుస్తుంది దేవుని గురించి. కాబట్టి ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన పరిచర్య. మీకు ఏ బాధ ఉన్నా చెప్పండి, మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి. ఇంకా 2 రోజులు అయితే ఇక్కడనే మందిరం కట్టబడి, చర్చి ఒక గది కూడా కట్టబడుతుంది. మరి దానికి ఏర్పాట్లు కూడా జరుగుతాయి. మరి ఇక్కడనే సేవకుడు ఉంటాడు మీ కొరకు కన్నీరు రావడానికి, ప్రార్థన చేయడానికి. మరి చక్కగా మీరు ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిందని గుర్తించి ఈ పరిచర్యలో పాలుభాగస్తులు కండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును. మీకు ఒక మాట చెప్తా, అదేంటంటే సమరశ్రీ కొండ పట్టుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చి, బావి దగ్గరికి వచ్చి, కొండ పట్టుకొని బావి దగ్గరికి ఎందుకు పోతారు? కొండలో నీళ్ళు తీసుకొని పోతామని పోతారు. ఇప్పుడు ఆమె కొండ పట్టుకొని వచ్చిందంటే ఆమెకి ఎంత దాహం కావాలి, ఎంత నీళ్ళు కావాలి,
నీళ్లు దప్పికైతేనే కదా నీళ్ళ కోసం బావి కాడికి వచ్చేది. మిట్ట మధ్యాహ్నం ఎవరు లేని సమయం వచ్చింది, పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కొండ పట్టుకుని బావి కాడికి వస్తే యేసు ప్రభు కూడా నీళ్ళు తాగడానికి బావి కాడికి వచ్చి ఆ బావి కానీ ఇద్దరు కలిశారు. ఆ పాపాత్మురాలైన స్త్రీతో ప్రభు మాట్లాడాడు, అమ్మా కొన్ని నీళ్లు నాకు ఇస్తావా, నేను తాగుతాను. అయ్యా చాలటానికి ఏమి లేదు కదా, అయినా మీరు పెద్దోళ్ళు, నేను చిన్నదాన్ని, మీరు నన్ను అడుగుతుర్రేందయ్యా. ప్రభు మొత్తానికైతే అమ్మ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు కదా, ఇప్పుడు ఉన్నాడు 6వ వాడు నీ ఓడు కాదు కదా అనగానే ఆమె గుండె కొండ పగిలినట్టే పగిలింది. తగిలిపోయి ఒక్కసారిగా ఆలోచించి అప్పుడు యేసుప్రభులు వారు ఏమన్నాడో తెలుసా, అమ్మా నీ కడుపులో నుండి జీవజల నదులు ఉబ్బుతాయి మా అన్నాడు. అంటే ఇంతకుముందు ఆ మురికి కొంట అంటే పాపాల పొట్ట అంటే శాపాల దెట్ట, ఆమెకున్నటువంటిది ఏంటంటే ఒక దరిద్రం, ఆమె ఊరికి పట్టిన దరిద్రం. ఆమెలో నుంచి జీవనదులు బయటకు వస్తాయి. నీలో నుంచి వచ్చిన ప్రతి మాట ఎందరి బతుకుల్లోనో చిగురింపజేస్తుంది. నీ మాట వింటే ఊరంతా తిట్టి ఆరిపోసుకుంటారు. నీ పేరు ఎత్తితే, నీ ఊసి ఎత్తితే ఊరంతా తిడతారు కదా. కానీ నేను నిన్ను కలిశాను కదా, నీ దగ్గరకు వచ్చాను కదా, ఇక్కడ నుంచి నీ బతుకు మారిపోతుందమ్మా అని ప్రభు ఆమె గురించి చెప్పగానే ఆమె అమ్మటి ఏమన్నా తెలుసా, మా పితరులు కొండ మీద ఆరాధించారండి అన్నది. యేసుప్రభులు వారు ఏమన్నా తెలుసా, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధింపు కాలం వచ్చుచున్నది, దాన్ని తండ్రి కోరుకునిచున్నాడు అని చెప్పగానే ఆమె వెంటనే నిజంగా నువ్వు దేవుడు అయ్యా అని చెప్పి ఆ కొండ పడేసి బావి కాడ పడేసి ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళోనందరికి చెప్పింది, మీరు ఎతుకుతున్న దేవుడు బయట ఉన్నాడు, మీరందరూ అక్కడికి రండి, మీరందరూ అక్కడికి రండి. నా పేరు పెట్టి పిలిచాడు, నా బతుకు గురించి చెప్పాడు, నా చరిత్ర ఏంటో చెప్పాడు, సమస్తం చెప్పినని ఊళ్ళోళ్ళందరినీ ఆడి పట్టుకొచ్చేది. మీరందరూ గమనించండి. మొదట ఆమె కొండ పట్టుకొని బావి దగ్గరకు వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి రాగానే కొండను ఆడబెట్టింది, ఊరు జనాన్ని పట్టుకొని దేవుని దగ్గర పట్టుకొచ్చింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు తెలియనప్పుడు కొండ పట్టుకుంది, యేసు ప్రభు తెలిసినాక ఆత్మలను పట్టుకుంది. ఆమేన్. యేసు ప్రభు తెలియనప్పుడు కొండను పట్టింది, యేసు ప్రభు తెలిసాక ఆత్మను పట్టింది. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు ఏమన్నా తెలిసిన, నీ మాట ప్రకారంగా మేము వచ్చాం, కానీ ఈరోజు మేము ఈ దేవుని నమ్ముతున్నాం. ఆమె చెప్పండి. ఒక పాపాత్ములైన స్త్రీ మాట. ఊరు మొత్తం యేసయ్య దగ్గరకు వచ్చారు. కొండ విడిచిపెట్టింది వెంటనే, ఆత్మల్ని పట్టుకుంది వెంటనే. మనం ఎంతో కాలమైంది ప్రభుని నమ్ముకొని, మనం ఎంతో కాలమైంది యేసయ్య నమ్ముకొని, మనం ఎంతో కాలమైంది ప్రభుని ఆరాధించబట్టి. యేసు ప్రభు శిష్యులకే తెలియలేకపోయింది ఆ మర్మం. ఈరోజు మీరు కూడా విడిచిపెట్టాల్సిన దాన్ని విడిచిపెట్టి పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోండి. ఆమేన్. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేన్ని విడిచిపెట్టాలా? లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన ఆత్మను పట్టండి. దేవుని రాజ్యాన్ని కట్టండి. యేసయ్య దగ్గరికి ఎందరో తీసుకొని రండి. ఎవరు బాగలేరు వాళ్ళని పట్టకరండి, ఎవరు కన్నీళ్ళ మధ్య ఉండరు వాళ్ళని పట్టకరండి, ఎవరు వేదన మధ్యలో ఉన్న వాళ్ళు పట్టకరండి, ఎవరు నశించిపోతున్నారో వాళ్ళని పట్టకరండి. వాళ్ళ గురించినటువంటి భారం ఆ పాపాత్మురాలైన స్త్రీ కలిగి ఉన్నట్టుగా ఆమెకి ఎంత భారం అంటే మనకి ఎంత భారం ఉండాలి. మనకు దేవుడు ఏర్పాటు చేసిన మందిరం ఉంది కనుక ప్రతి ఒక్కరు గమనించి అక్కడికి ప్రతి ఒక్కరిని తీసుకురండి. ఇంకా రాబోయే రోజుల్లో ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి, ఇంకా 24 గంటల ప్రార్థనలు జరుగుతాయి, ఆన్లైన్ ప్రేయర్లు కూడా జరుగుతాయి. ఇక్కడ ఒక బలమైన పరిచర్య ప్రభు శాఖోపశాఖలుగా విస్తరింప చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇది దేవుడి చేత ఏర్పాటు చేయబడిన కార్యం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరు తలవలసండి, అందరు తలవలసండి. ఈ 2వ దినం కుడికి ముగింపులో ఒక మాట, ఒకవేళ సాధ్యమైతే ఒకసారి లేచి నిలబడిన, అందరు ఒక్కసారి లేచి నిలబడండి. భయపడకండి, మీ జీవితంలో యథార్థంగా ఉండండి. ఒకసారి కళ్ళు మూసుకోండి. అందరు లేచిన కూడా ఒకసారి కళ్ళు మూసుకోండి. మీ అందరికి ఒక చిన్న ప్రార్థన. గత రాత్రి వాక్యం విన్నారు, ఈ దినం సాక్ష్యం విన్నారు. యేసు ప్రభు మందిరంలో తీసుకుపోగానే చచ్చిపోయిన బిడ్డ బతికింది. నిజం. ఆ మందిరంలో ఎంత జీవం ఉంది.
మీ అందరి బాధ కొరకు ప్రభు ఒక మంచి మందిరాన్ని కట్టించున్నారు. దేవుడి ప్రాంతానికి అద్భుతమైన సేవకులు రప్పించున్నాడు. ఒక్క మాటగా, ఓ నా తండ్రి, ఓ ప్రభువా, మా మేలు కోరి ఇక్కడ తీసుకొచ్చావు. ఇది నీ చేత ఏర్పాటు చేయబడిన పరిచర్య. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. ఎందుకని మంచిది ఒక్క మాట తీర్మానం తీసుకోండి. ఇది ఆశామాసిగా డబ్బు కోసమో, పేరు కోసమో, ప్రఖ్యాతి కోసమో, ధనం కోసమో, హోదా కోసమో చేసే పరిచర్య కాదు. ఇది స్వయంగా దేవుడు ఏర్పాటు చేసిన పరిచర్య. స్వయంగా దేవుడు ఏర్పాటు చేసిన పరిచర్య. ప్రభువే స్వయంగా పిలిచిన పరిచర్య. దేవుడు ఎన్నుకున్న పరిచర్య. దేవుడు పంపించిన పరిచర్య. కనుక దైవ జనాంగమా, నువ్వు ఏ కన్నిటితో ఉన్నా నీకు నెమ్మది దొరికే స్థలం ఎప్పుడుందన్న సంగతి మర్చిపోవచ్చు. మీరందరూ ఒక మాటగా ప్రార్థన చేయండి. సరిపోతున్న భార్యను బతికించిన దేవుడు, మీరు ఏ సమస్యతో ఉన్నా ప్రభువుని పట్టండి. లేఖనం సెలవిస్తుంది, నీవు గనక ఆత్మతో అంటే నిజముగా మనస్పూర్వకంగా ప్రభుని ఆరాధించినట్లయితే, అన్నాకి పిల్లలు లేరు, నామకార్థంగా ప్రార్థన పోతుందో అవుతుంది కానీ కార్యం జరగట్లేదు. ఎప్పుడైతే తన ఆత్మను కుమరించిందో దేవుడు ఆమె గర్భం తెరిచాడు. ప్రభు జరుగకపోతే చెప్తున్నాడు, శక్తి చేత బలము చేత ఏ కార్యం జరగదు, నా ఆత్మ చేతనే కార్యం జరుగుతుంది. దేవుని ఆత్మ బలమైన కార్యాలు జరిగించాలంటే మనము మనసు పూర్వకంగా ప్రభుని అడగాలి. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రభు రాకడ సమీపించుచున్న దినాల్లో మనం ఉన్నాం. నామకార్థ భక్తిని నిజమైన భక్తులకు మనం వెళ్దాం. ప్రభు రాకడ ఎత్తబడే గుంపులో మనం ఉందాం. మహిమ కలిగిన పరిచర్యలు మనం చేర్చబడదాం. ఈ 2 రోజుల సభల యొక్క ఉద్దేశం ఒక్కటే, దేవుని ఏర్పాటులోకి నువ్వు వస్తున్నావు. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. ఎన్నికలేని నన్ను దారి తెప్పిపోతున్న నన్ను, లోకంలో కలిసిపోతున్న నన్ను ప్రభు ఎలాగైతే పిలిచాడు, ఈరోజు మిమ్మల్ని కూడా ప్రభు అలాగే పిలవబోతున్నాడు. ఒక్క మాటగా అందరూ ప్రార్థించండి. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. మీ అందరి కొరకు ఒక ప్రార్థన చేయబోతున్నాం. నీ సమస్య ఏదైనా భయపడద్దు, నీ బాధ ఏదైనా భయపడద్దు, నీ కన్నీరు ఏదైనా భయపడద్దు. ఒక్కసారి ఆయన మీద మనసు పెట్టండి. ఒక్కసారి మీద ఆయన మీద దృష్టి పెట్టండి. ఈ సాక్ష్యం ఎంతగానో విన్నాను. ప్రభు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. కార్యం చేయబోతున్నాడు. కార్యం చేయబోతున్నాడు. ఆయన ప్రత్యక్షతను మీరు అనుభవించాలి. ఆయన ప్రభావాన్ని మీరు అనుభవించాలి. ఆయన సన్నిధిని మీరు అనుభవించాలి. ఒక అలసడి నిన్ను తాకుతుంది. ఒక నిరాశల నుంచి తృప్తిపరచబడే జీవితంలో ప్రభుని తీసుకెళ్తున్నాడు. మీ అందరి కొరకు ఒకసారి ప్రార్థన చేయబోతున్నాను. ఒక్కసారి అందరూ మనోనేత్రాలు వెలిగించబడి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రిని పొందన ఈ మహిమ కలిగిన పరిచర్యలో నీ బిడ్డల్ని ఏర్పాటు చేసుకొని, ఇదిగో ప్రభువా, నిన్నటి దినం నీ యొక్క ప్రణాళిక ప్రకారంగా ఉపదేశం వెత్తబడి ఉంది. ఎంతమంది అయితే విన్నారో వారి జీవితాలు యేసు నామాన ఆశీర్వదించబడును గాక. ఆశీర్వదించబడును గాక. ఈరోజు ప్రభువా, ఉదయకాల వేళలో, సాయంకాల వేళలో నీకు మహిమార్థంగా జరిగిన కోటను బట్టి నీకే స్తోత్రం స్వామి. గతించిన కాలం ప్రభువా, మా ప్రియులు తల్లిగారు నీ దగ్గరికి తీసుకుని ఉన్నారు. నీ దగ్గర ఉందని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఏ నాటికైనా మేము అక్కడికి చేరవలసిన వారమే. ఈ దినాన ప్రభువా, ఈ సాయంకాల వేళలో ఈ సేవకులు నిలబెట్టుకొని అద్భుతమైన సాక్ష్యాన్ని మాకు వినిపింపచేసి ఉన్నారు. ప్రభువా, చనిపోయిన భార్యని మీరు బ్రతికించున్నారు. ఆయన ఎందరో చచ్చిపోయిన వారిని మీరు బ్రతికించారు. అంటే జీవం నీ సన్నిధిలో ఉందన్న సంగతిని ఈ రాత్రి బహు తేటగా తెలియపరిచారు. అయ్యా, అదేవిధంగా కుండ పట్టుకొని వచ్చిన ఆమె ప్రభు దగ్గరకు వచ్చాక ఆత్మలను పట్టుకొని వచ్చింది. మేము కూడా ఇంతకుముందు లోకం ఉన్న వాటిని పట్టుకొని వచ్చాం. నిన్ను తెలుసుకున్నాక ఆత్మలను నీ దగ్గరికి తీసుకొచ్చే భారం మేము కలిగి ఉందము గాక. కలిగి ఉందము గాక. అయ్యా, నీ బిడ్డలు చేస్తున్న పరిచయం మీరు జ్ఞాపకం చేసుకొని రాత్రనక పగలనక నీ పిల్లలు ప్రభువా
ఆ ప్రాంతాల్లోని పరిచయం చేస్తున్న ఇంకా బహు విస్తారంగా పరిచర్య వర్ధిల్లును గాక. ఎందరో ఈ పరిచర్య చేత ఆశీర్వదించబడుదురు గాక. ప్రాముఖ్యంగా నీ కుమారుడు ప్రభువా అనిల్ని బట్టి ప్రార్థిస్తున్నా. ఈ ప్రాంతంలో పక్షం నిలబడుతుండే కృప కలిగి చేయండి అయ్యా. వారిలో ఒంటరివైన వాడు 1000 మంది అవుతాడని, ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతాడని మీరు ఏర్పాటు చేసిన పరిచర్య ప్రభా. షిలోహులు దేవుని మందిరం ఉందని ప్రజలు అనేకులు తెలుసుకున్నప్పుడు వారి జీవితాలు ఎంతగానో ఆశీర్వదించబడ్డాయి. ఈ చోట కూడా బలమైన కార్యాలు జరుగును గాక. బలమైన కార్యాలు జరుగును గాక. బలమైన కార్యాలు జరుగును గాక. ఎందరొక విడుదల కలుగును గాక. ప్రతి చీకటి నుంచి విడుదల పొందుదురు గాక. చీకటి శక్తి నుంచి విడుదల పొందుదురు గాక. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి విడుదల పొందుదురు గాక. యేసునామన కన్నని గర్భము యేసునామన ఇల్లాలుగా మార్చబడును గాక. సంతు కలిగిందిగా మార్చబడును గాక. ప్రతి గర్భము తెరవబడును గాక. వివాహాలు కాక బాధపడుతున్న బిడ్డల జీవితాల్లో వివాహాలు జరుగును గాక. జరుగును గాక యేసునామం. ఎంతమంది ఉద్యోగాల కోసం ఆశిస్తున్నారు, ఎంతమంది వ్యాపారం కోసం ఆశిస్తున్నారు. నిశ్చయముగా కార్యం జరుగును గాక. ప్రతి విధమైన కణుతులు గడ్డలు క్యాన్సర్ యేసునామను విడవమని జ్ఞాపిస్తున్నారు. ప్రతి శరీర బలతలు ఇప్పుడు యేసునామన దేహాన్ని విడిచిపెట్టను గాక. సహాయం చేయండి, కృప కలిగించేయండి. నీ బిడ్డలు ప్రభువా ఎంతమంది అయితే ప్రార్థించున్నారు, ఎంతమంది ఆశతో వచ్చున్నారు, వాళ్ళందరినీ దీవించున్నాను ఆయన. ప్రాముఖ్యంగా దావీదు గారి కుటుంబాన్ని మరి బంధువులు మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో భద్రపరచండి నాయన. ఇంకా ఈ పరిచర్య మరుసటి నెలలో ఒక విప్లవాత్మకంగా జరుగును గాక. విప్లవాత్మకంగా జరుగును గాక. ప్రతి ఆటంకాల అడ్డులు యేసునామమును కట్టివేస్తున్నాయి. ఇప్పుడే సహాయం చేసి కృపలో భద్రపరచి అయ్యా మీరు అప్పగించిన పని ఆఖరి వరకు నమ్మకంగా చేసే కృప కలుగును గాక. సేవకులు బలపరచండి నాయన. ఇంకా బలమైన ఆత్మతో భారంతో మీరు నింపండి. పరిచయం చేస్తున్న బిడ్డలు కూడా భారంతో నింపండి. సహకరిస్తున్న బిడ్డలు కూడా భారంతో నింపండి. ఇంకా వేల ఆత్మలు ఇక్కడ వచ్చుదురుగాక. విస్తారమైన జనం వచ్చుదురుగాక. సహాయం చేసి సంఘ సరిహద్దుల విషయాలు పరుచుకుని వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరు దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని, ఈ 2వ రోజు సభకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి, ఈ లైవ్ లో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల కుటుంబాలు దీవించబడును గాక. దీవించబడును గాక. దీవించబడును గాక. సహాయం చేసి సాక్ష్యం చెప్పిన సేవకులు అనేక ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో వాడుకుంటున్నారు. నీ కృపలో భద్రపరిచి బహు విస్తారంగా వాడుకున్నామని, నీ రాకడ వస్తే ఎత్తబడి గుంపులో మమ్మల్ని చేర్చుకోండి. వాళ్ళ ఆలస్యం అయితే మరుసటి నెలలో మేమందరం కలిసి నిన్ను గణపరిచే కృప కలుగును గాక. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం చేరి వచ్చిన ప్రతి ఒక్కరు వారి తమ గృహాలకు వెళ్తుంటే కృప నువ్వు వచ్చేంత వరకు మమ్మల్ని అందరు నడిపించును గాక. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం హుషారుగా చెప్పండి. హల్లెలూయా. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు నన్ను దీవించు. అందరికి భోజనాలు ఉన్నాయి, భోజనం చేసేయాలండి. దావీదు భోజనాలు ఉన్నాయిగా. మీరు సేవకుల కొరకు, అదేవిధంగా దావీదు గారి కుటుంబం కొరకు, దావీదు కొరకు మీరు ప్రార్థన చేయండి. ఇంకా ప్రభు చిత్తమైతే ఉన్నతమైన సభలు పెట్టి అనేక ఆత్మలు మనం ప్రభు వైపు త్రిప్పాలి. చివరి దినాల్లో ఉంటున్నాం కనుక మీ ప్రార్థన విన్నపాలు ఏమైనా ఉన్నట్లయితే మందిరం దగ్గరికి మీరు రండి. మీ ప్రార్థన విన్నపాలు తెలియజేయండి. మీ కుటుంబాల్లో ప్రభు అద్భుతాలు చేయను గాక. ఆమేన్. అందరు కొందనాలండి సేవకులు ప్రార్థన చేయించుకోండి. ఎటువంటి బలహీనతలు ఉన్నా విడుదల దొరికే సమయం కనుక ప్రార్థన చేయించుకోండి.